ప్రెస్ అండ్ మీడియా వారికి, అలాగే మన కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమైన అతిథులు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారికి, అలాగే అశ్విని దత్ గారికి, ఇలా ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. ముఖ్యంగా న్యూ టాలెంట్ రోడ్స్ అనేటువంటి సంస్థ ద్వారా మా గీతా గారు ఫుల్ టైం అంటే ఒక పూర్తి స్థాయి నిర్మాతగా మారినటువంటి రోజు. అండ్ కంగ్రాచులేషన్స్ గీతా గారు. అండ్ ముందుగా అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. చెడుని తొలగించి మంచిని ఆహ్వానించేటువంటి రోజు దీపావళి. మరి ఈ సందర్భంగా అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాము. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి తనయుడైనటువంటి ఎంతోమంది, అంటే ఆయన ఫ్యామిలీలోంచి ఎంతోమంది వచ్చారు, ఎన్నో విజయాలు సాధించారు. ఇక హరికృష్ణ గారు చాలా చక్కటి మూవీస్ చేశారు. హరికృష్ణ గారి జ్యేష్ఠ కుమారుడు నందమూరి జానకీరామ్ గారి జ్యేష్ఠ కుమారుడైనటువంటి న్యూ హీరో ఈరోజు న్యూ టాలెంట్ రోడ్స్ అనే సంస్థ ద్వారా లాంచ్ కాబోతున్నారు. ఈ విషయం చాలామందికి తెలుసు. మరి ఆ సందర్భంగా నందమూరి బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ సంస్థ లాంచ్ జరిగింది. ఆ విషయాన్ని మీ అందరికీ చెప్పడం కూడా జరిగింది. అండ్ ఆ తర్వాత వైవిఎస్ చౌదరి గారు ది డైనమిక్ డైరెక్టర్ ఎంతోమంది న్యూ టాలెంట్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. వారు ఈరోజు ఎన్నో సినిమాలు చేస్తున్నారు, విషయం అందరికీ తెలిసిందే. మరి వారికి ఎంతో ఇష్టమైనటువంటి మహేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి పనిచేసినటువంటి కాస్ట్ అండ్ క్రూని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే మరకతమణి ఎంఎం కీరవాణి గారు సంగీతాన్ని సమకూరుస్తున్నట్టు, అలాగే చంద్రబోస్ గారు రచయితగా పనిచేస్తున్నట్టు, అలాగే సాయి మాధవ్ బుర్రా గారు ఈ సినిమాకి సంభాషణలు రాసినట్టు, ఇలా ఎన్నో విషయాలను తెలియజేశారు. అండ్ మరో గొప్ప విషయం ఏంటంటే ఈ సినిమా ద్వారా వీణారావు అనేటువంటి చక్కటి కూచిపూడి డాన్సర్, అలాగే తెలుగు అమ్మాయి హీరోయిన్గా రావడం అనేది కూడా చాలా చాలా గొప్ప విషయం. అంటే ఈ మధ్యకాలం ఎవరు కూడా వేరే వేరే రాష్ట్రాల్లోంచి వేరే వేరే ఊర్లలోంచి హీరోయిన్స్ తెచ్చుకుంటూ ఉన్నాము. మన దగ్గర ఎంతో టాలెంట్, న్యూ టాలెంట్ ఉంచుకొని కూడా మరి వీణారావు ఈ సినిమాకి హీరోయిన్గా పనిచేసిన విషయం కూడా తెలియజేశారు. ఆ తర్వాత ఈ సినిమా 1980s బ్యాక్డ్రాప్లో మనందరి ముందుకి వస్తుంది అన్న విషయాన్ని కూడా ఆయన ఒక చక్కటి సందర్భం ద్వారా, అంటే మనకి అక్కినేని నాగార్జున గారు వైవిఎస్ చౌదరి గారికి చాలా చాలా మంచి మిత్రులు. అంటే చౌదరి గారు నాగార్జున గారిని సెల్యులాయిడ్ సైంటిస్ట్ అని చాలా ముద్దుగా పిలుచుకుంటారు. అండ్ ఆయన అంటే ఎంతో గౌరవం కూడా, బికాజ్ చక్కటి ఛాన్స్ ఇచ్చినటువంటి వ్యక్తి, అలాగే చాలా ఎంకరేజ్ చేసినటువంటి వ్యక్తి. మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన ఈ 1980s బ్యాక్డ్రాప్లో ఈ మూవీ రాబోతోంది అనే విషయం తెలియజేశారు. మరి ఈరోజు అంటే ఈ సందర్భంగా దీపావళి సందర్భంగా అక్టోబర్ 30వ తారీఖున అంటే మనందరం కూడా ఎదురు చూస్తున్నాం. గత 3 ప్రెస్ మీట్లుగా అంటే చిన్నపిల్లలకు బర్త్డే సందర్భంగా అంటే 5th బర్త్డే అంటే ఒక 5 గిఫ్ట్స్ని మనం చక్కగా ప్యాక్ చేసి ఒక్కొక్కటి అలా అందిస్తూ ఉంటారు. అలా ఏంటంటే వైవిఎస్ చౌదరి గారు ఒక్కొక్క విషయాన్ని మనకు తెలియజేస్తూ వచ్చారు. బట్ టుడే ఈజ్ అ వెరీ వెరీ బిగ్ డే. పండగ, మంచి రోజు. ఆయనకి బాగా కావాల్సినటువంటి వ్యక్తులు కూడా ఆయన ముందే ఉన్నారు. ఆయనని లైఫ్లో ప్రోత్సహించినటువంటి వ్యక్తులు. మరి వారి సమక్షంలో ఒక గొప్ప విషయాన్ని, కథానాయకుడిని ఈరోజు మనందరికీ చూపించబోతున్నారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లండి ప్రతి ఒక్కరు కూడా. దిస్ ఈజ్ అ సెలబ్రేషన్ డెఫినెట్లీ. అండ్ అందరూ వెయిట్ చేసినటువంటి టైం కూడా, ప్రెస్ అండ్ మీడియా కూడా. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. మరి గీత గారిని నిజంగా అండి వీ హ్యావ్ టు అప్రిషియేట్ హర్. ఒక లేడీ అయి ఉండి ఆవిడకి చాలా చాలా ఇంట్రెస్ట్ ప్రొడ్యూసర్గా ఉండడం అనేది, సినిమాకి ఎలాగైనా సరే కాంట్రిబ్యూట్ చేయాలనేది. మరి వారికి ఎంతగానో తోడ్పడినటువంటి వారి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఒకరిద్దరు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. బోయపాటి అరవింద్ గారు. సో వారికి కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ అలాగే అంటే యువర్ ఎంకరేజ్మెంట్ సార్, అంటే 100% ప్రతి ఒక్కరికి ఒక ఎంకరేజ్మెంట్, ఒక బూస్టప్ అనేది కావాలి, హూ ఎవర్ ఇట్ ఈస్. అలా మా గీతా గారికి వెన్నంటే ఉండి వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేశారు. అండ్ దట్స్ ద రీజన్ వీఆర్ ఆల్ హియర్ టుడే టు సెలబ్రేట్ ది సక్సెస్ అనొచ్చు, ఇంకా అంటే ప్రీ సెలబ్రేషన్ అని కూడా చెప్పొచ్చు. సో బిఫోర్ వి గెట్ ఇన్ టు ద మెయిన్ ఈవెంట్, న్యూ టాలెంట్ రోడ్స్ NTR ఈ సంస్థకి సంబంధించిన ఎంబ్లెమ్ చూద్దాము. సో ఒక్కసారి వెనకాల నుంచి సౌండ్ ఇట్లాంటివి ఏమైనా వేసుకుంటే వేసుకోవచ్చు. NTR ఎంబ్లెమ్ చూసేద్దాం. ఎంబ్లెమ్ ప్లీజ్.
వన్స్ మోర్. వన్స్ మోర్ అండి. వన్స్ మోర్. సేమ్ ఏవి వన్స్ మోర్. సూపర్ సార్. గీతా మ్యామ్, కంగ్రాచులేషన్స్. ఎంతోమంది న్యూ టాలెంట్స్ ఈ సంస్థ తరఫు నుంచి రావాలని మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాము. ఆ తర్వాత వైవిఎస్ చౌదరి గారికి చాలా మంచి సన్నిహితులు, అందరికీ కూడా అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక గురూజీ అని మనం పిలుచుకునేటువంటి వ్యక్తి, ఒక గాడ్ ఫాదర్. ఒక కథని, ఒక కథనాన్ని రసవత్తరంగా రంజింపజేసే విధంగా తెర మీదికి ఎక్కించగలిగే సత్తా ఉన్నటువంటి దర్శక మేధావి అని కూడా అనొచ్చు. సార్ రాఘవేంద్రరావు గారు, మీరంటే అందరికీ చాలా చాలా గౌరవం. మీరు ఎంతోమంది యంగ్ టాలెంట్స్ని, కొత్త కొత్త హీరోల్ని తెలుగు ఇండస్ట్రీలోకి తీసుకొచ్చారు. అండ్ వారు ఈరోజు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నారో కూడా మనందరికీ తెలుసు. మరి వారిద్దరి అనుబంధం చాలా 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 సుదీర్ఘమైనది అని చెప్పొచ్చు. మరి ఈ సందర్భంగా రాఘవేంద్రరావు గారు పరిచయం చేసినటువంటి కొంతమంది హీరోలు, అలాగే వారిద్దరు మధ్య ఉన్నటువంటి మెమరీస్, అలాగే వాటన్నిటిని కూడా ఒక చిన్న ఏవీ రూపంలో మీ అందరికీ ప్రజెంట్ చేయబోతున్నాము. ఏవి ప్లీజ్. కె రాఘవేంద్రరావు గారు తెలుగు సినీ రంగంలో అగ్ర దర్శకుడు అని పిలువబడి శతాధిక చిత్రాల దర్శకుడిగా, రచయితగా, నృత్య దర్శకుడిగా, నిర్మాతగా బాధ్యతలు నిర్వర్తించి విభిన్న కథాంశాలతో నేల నుండి భారతీయ వరకు అన్ని రకాల వర్గాలను ఆకట్టుకునే చిత్రాలను రూపొందించారు రాఘవేంద్రరావు గారు. అవి అఖండమైన విజయాలను అందుకోవడమే కాక అనేక బాక్స్ ఆఫీస్ రికార్డులను కూడా తిరగరాశాయి. దాంతో ఆయన సాధారణ దర్శకుడి స్థాయి నుండి దర్శకేంద్రుడిగా ఖ్యాతికెక్కారు. ఆ ప్రయాణంలోనే ఆయన ఎక్కిన మొదటి మెట్టే 100వ మెట్టుకు సమానంగా అయిన నందమూరి తారక రామారావు గారి అడవి రాముడు. వారి కలయికలు అత్యధిక చిత్రాలు విడుదల కాగా అందులో ప్రేక్షకులను ఆకట్టుకుని కట్టిపడేసినవి అడవి రాముడు. మనగాళ్లకు మనగాండి, ఈ అడవికి రాముడు. మా రాము ఒక మంచి కథ చెప్పాడు పిల్ల. దీక్ష దృఢ సంకల్పం ఉంటే మనిషి సాధించలేనిదంటూ లేదు. సింహబలుడు. నేను వచ్చింది మీరిచ్చే బిరుదులు, పదవులు, సన్మాన సత్కారాలు స్వీకరించడానికి కాదు. శౌర్య సాహస పరాక్రమాలు మీ పురుషులకు, తొత్తులకు పరిమితం కాదని నిరూపించడానికి. కేడీ నెంబర్ 1. కేడీ నెంబర్ 1. ఐఎమ్ నెంబర్ 1. కేడీ ఎవరో తెలుస్తారు. డ్రైవర్ రాముడు. వేటగాడు. ఆకాశ గంగొచ్చింది, ప్రాణాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది. గజ దొంగ. కష్టం ఎదురైన, ప్రమాదం సంభవించిన, ఆపదలు చుట్టుముట్టిన, పోలీసులు, ప్రభుత్వం, చివరిగా భగవంతుడే దిగి వచ్చిన, అనుకున్న పని అనుకున్నట్లుగా జరిగి తీరాలి. కొండవీటి సింహం. నా అరచేతిలో అవకాశం ఉన్నా, ప్రాణం పోయేటంత అవసరం ఉన్నా నేను నేరం చెయ్యను. ఎందుకో తెలుసా? నా పుట్టుకలో పవిత్రత ఉంది, నా రక్తంలో నిజాయితీ ఉంది, మా అమ్మ పెంపకంలో నీతి న్యాయం ఉన్న. జస్టిస్ చౌదరి. న్యాయం కోసం అనుక్షణం ధర్మయుద్ధం చేసి న్యాయవాది ఆర్కే చౌదరిని ఓడించాలనుకోవడం, మోసంతో గెలవాలనుకోవడం శుద్ధ తెలివి తక్కువ. మరియు వారి కాంబినేషన్ లో ఎన్టీ రామారావు గారి ఆఖరి చిత్రం మేజర్ చంద్రకాంత్ వంటి సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలవడమే కాక తెలుగు సినిమాకు ఒక అద్భుతమైన దిశను చూపించాయి.
దశను మార్చేసింది. పుణ్యభూమి నా దేశం నమో నమామి. విరోధానికి రిటైర్మెంట్ ఉంటుంది కానీ దేశభక్తికి రిటైర్మెంట్ లేదురా. నన్ను కన్న నా దేశం. చిన్న తారలను స్టార్స్ గా మార్చడం రాఘవేంద్రరావు గారికి వెన్నతో పెట్టిన విద్య. స్టార్స్ ని సూపర్ స్టార్స్ గా మార్చిన ఘనత ఆయనది. అంతేకాకుండా తెలుగు తెరకు ఎందరో కొత్త తారలను పరిచయం చేశారు. వారిలో ముఖ్యులు కలియుగ పాండవుల ద్వారా పరిచయమైన విక్టరీ వెంకటేష్ గారు. వి ఫర్ విక్టరీ అన్నది పాత సామెత, విజయ్ ఫర్ విక్టరీ అన్నది నేను సృష్టించిన సామెతని ఆ పిఎస్ఆర్ కు తెలియచేస్తాను. రాజకుమారుల ద్వారా పరిచయమైన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. మరియు గంగోత్రి ద్వారా పరిచయమైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు ఉన్నారు. అంతేకాకుండా తన సోదరుడితో కలిసి నిర్మాణ సంస్థను స్థాపించి బాలకృష్ణ గారితో అపూర్వ సహోదరులు, జూనియర్ ఎన్టీఆర్ గారితో స్టూడెంట్ నెంబర్ 1, తారక రత్న గారితో 1వ నెంబర్ కుర్రాడు చిత్రాల నిర్మాణంలో భాగమయ్యారు. మాట్లాడు ఆడకపో మాట్లాడుతూనే ఉంటా. అలానే ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో శ్రీకాంత్ తనయుడైన రోషన్ ని కూడా పెళ్లి సందడి చిత్రం ద్వారా పరిచయం చేయడం మరో విశేషం. రాఘవేంద్రరావు గారి జన్మదినం రోజునే జన్మించి గుడివాడలో ఎన్టీ రామారావు గారి అభిమానిగా ప్రారంభమై రాఘవేంద్రరావు గారి అభిమానిగా మారిన వైవిఎస్ చౌదరి గారు ఆయన దగ్గరే శిష్యరికం చేసి ఆయనలానే సంగీత సాహిత్యాల పట్ల మరియు పాటల చిత్రీకరణ పట్ల ఆకర్షితుడై ఎన్టీ రామారావు గారి మునిమనవుడు, నందమూరి కుటుంబంలోని 4వ తరం కథానాయకుడు నందమూరి తారక రామారావుని పరిచయం చేస్తున్న ఈ శుభ తరుణంలో తమ అభినందనలు అందజేయడానికి విచ్చేసిన దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గారికి న్యూ టాలెంట్ రోర్స్ నిర్మాణ సంస్థ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతోంది. ఈ వీడియో వారికి మాత్రమే కాదండి, మనందరం కూడా ఒక మంచి మెమరీ లాంటిది. ఒక్కసారి అందరూ బ్యాక్ అంటే ఓల్డ్ డేస్ నుంచి న్యూ డేస్కి వచ్చేసారు. దట్ వాజ్ అ లవ్లీ ఏవి. అంటే ఈ రోజు విచ్చేసిన మన ఇద్దరు ప్రముఖులు కూడా వైవిఎస్ చౌదరి గారికే కాకుండా ఎన్టీఆర్ గారి ఫ్యామిలీకి కూడా చాలా చాలా కావాల్సినటువంటి వ్యక్తులు. ఆ తర్వాత అశ్విని దత్ గారికి అలాగే వైవిఎస్ చౌదరి గారికి చాలా చక్కటి అనుబంధం ఉంది. అంటే వారి ఆఫీస్లో వైవిఎస్ గారి ఆఫీస్లో ఎంటర్ అయినప్పుడు అంటే వెళ్ళిన వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. ముఖ్య పిక్చర్స్ కొన్ని ఉంటాయి, అందులో అశ్విని దత్ గారి పిక్చర్ ఉంటుంది. దట్ షోస్ హిజ్ లవ్ అండ్ రెస్పెక్ట్ టువర్డ్స్ అశ్విని దత్ గారు. అంటే శ్రీ ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు ఆ జనరేషన్ అయిపోయింది. ఆ తర్వాత కృష్ణ గారు, శోభన్ బాబు గారు, ఆ తర్వాత నాగార్జున గారు, బాలకృష్ణ గారు, ఆ తర్వాత రీసెంట్గా మన బన్నీ, తారక్, చరణ్. అంటే ఇలా 4 జనరేషన్స్ ని కవర్ చేసినటువంటి డైనమిక్ అండ్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారు. సార్, మీరు రావడం చాలా చాలా ఆనందకరం సార్. అండ్ మీకు సంబంధించి కూడా దెర్ ఇస్ అ స్మాల్ ఏవి ప్లీజ్. సి అశ్విని దత్ గారు యావత్ సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాతల్లో ఒకరిగా తెలుగు చిత్ర పరిశ్రమలో సాధారణ స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎదిగి అనేక మంది నిర్మాతలకు మార్గదర్శిగా నిలిచారు. అశ్విని దత్ గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారి వీరాభిమానిగా, ఆయన ఆశీస్సులు తోడుగా స్వయాన ఎన్టీఆర్ గారి నామకరణోత్సవంతో వైజయంతి మూవీస్ నిర్మాణ సంస్థను స్థాపించి ఆయన కథానాయకుడిగా ఎదురులేని మనిషి, యుగ పురుషుడు అనే సినిమాలను నిర్మించడం ద్వారా నిర్మాతగా ప్రయాణం మొదలుపెట్టి చిత్ర పరిశ్రమలోని అగ్ర హీరోలందరితో భారీ చిత్రాలను నిర్మించడమే కాక అఖండ విజయాలను నమోదు చేస్తూ అగ్ర నిర్మాతగా ఎదిగారు. ఆ కోవలోని నందమూరి నట వారసుడు నట సింహం బాలకృష్ణ గారితో అశ్వమేధం చిత్రాన్ని భారీ వ్యయ ప్రయాసలనోర్చి నిర్మించారు. నందమూరి తారక రామారావు గారు భూమి నుండి దివికేగిన తదనంతరం ఆయన స్మృతిలో ఆయనే కృష్ణుడి అవతారంలో పంచాజన్యం పూరిస్తున్న రూపాన్ని
బ్యానర్లో పొందుపరుచుకొని అంతకు ముందున్న విజయాలను అధిగమిస్తూ తమ తదుపరి ఇన్నింగ్స్ లో తెలుగు చిత్రసీమలోనే కాక భారతీయ చిత్రసీమలో విజయకేతనం ఎగురవేశారు. ఆ ప్రయాణంలోనే ఆయన నందమూరి కుటుంబ కథానాయకుడు అయిన జూనియర్ ఎన్టీఆర్ గారితో స్టూడెంట్ నెంబర్ 1, తారకరత్న గారితో 1వ నెంబర్ కుర్రాడు, కళ్యాణ్ రామ్ గారితో అభిమన్యు వంటి చిత్రాలను నిర్మించి హిట్స్ ని అందుకున్నారు. ఒకటిగా ముందుకు వెళ్తుంటే అడిగినవన్నీ ఇస్తుంటే అవసరమే తీరుస్తుంటే ప్రేమంటారా కాదంటారా. ప్రెస్టీజియస్ వైజయంతి మూవీస్ ద్వారా సూపర్ స్టార్ కృష్ణ గారి నట వారసుడు అయిన మహేష్ బాబు గారిని, మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడు రామ్ చరణ్ గారిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అలా ఇప్పటి వరకు ఎందరో ఆర్టిస్ట్ ని, టెక్నీషియన్స్ ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్ర పరిశ్రమల్లో గొప్ప విజయాలను సొంతం చేసుకున్నారు అశ్విని దత్ గారు. ఆయన బ్యానర్ లో నిర్మించిన జగదేక వీరులు, అతిలోక సుందరి సినిమాకు అసోసియేట్ గా తదుపరి అదే బ్యానర్ లో కో డైరెక్టర్ గా పనిచేసిన వైవిఎస్ చౌదరి గారు ఆ సంస్థతో 4.5 సంవత్సరాల పాటు ప్రయాణించి వైజయంతి మూవీస్ ని తన మాతృ సంస్థగా భావించి అశ్విని దత్ గారితో మంచి అనుబంధం పెంచుకున్నారు. యలమంచిలి గీత గారి నిర్మాణంలో న్యూ టాలెంట్ రోడ్స్ బ్యానర్ ద్వారా వైవిఎస్ చౌదరి గారి దర్శకత్వంలో రాబోతున్న చిత్రంలో నందమూరి కుటుంబ 4వ తరం కథానాయకుడు ఎన్టీ రామారావు గారి మునిమనవుడు శ్రీ నందమూరి తారక రామారావుని పరిచయం చేస్తున్న ఈ శుభ సందర్భంగా తనని ఆశీర్వదించడానికి విచ్చేసిన నిర్మాత అశ్విని దత్ గారికి న్యూ టాలెంట్ రోడ్స్ నిర్మాణ సంస్థ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతోంది. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మరి ఇక మన ముఖ్యమైన కార్యక్రమంలోకి వెళ్ళిపోదాము. అంతకన్నా ముందు మన ఎన్టీఆర్ అట్ ఈ సంస్థకు ప్రొడ్యూసర్ యలమంచిలి గీత గారు, వారిని ఒక్కసారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము మన పెద్దల్ని రిసీవ్ చేసుకోవడానికి. ఒకసారి మీ చప్పట్ల సమక్షంలో యలమంచిలి గీత గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ మ్యామ్. వెల్కమ్ మ్యామ్ అండ్ కంగ్రాచులేషన్స్. ఇక మన కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖుల్ని వేదిక మీదకి ఆహ్వానించేద్దాం. కింద చేద్దామా సార్? కింద చేద్దాం, పైన చేద్దామా సార్ లాంచ్? ఇది ఒకసారి సార్. గీత గారు వెల్కమ్. మరి ముందుగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. వారికి బొకేని అందించవలసిందిగా గీత గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. మ్యామ్ మధ్యలోకి రండి. అలాగే అశ్విని దత్ గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ సార్. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం కోసం అమెరికా నుంచి విచ్చేసినటువంటి అరవింద్ బోయపాటి గారిని కూడా ఒక్కసారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ అరవింద్ గారు. గీత గారు అరవింద్ గారికి కూడా బొకేని అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫొటోస్ తీసుకున్నారు. ఆ తర్వాత ఆర్ డైనమిక్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి గారు. వెల్కమ్ సార్. ఇది చౌదరి గారికి మంచి మెమరబుల్ పిక్ అవుతుంది 100%.
వైవిఎస్ గారికి కావాల్సిన ఆప్తులు, శ్రేయోభిలాషులు. ఎస్ సార్. అంటే ఇక్కడ చాలా కామన్ పాయింట్స్ ఉన్నాయి. వైవిఎస్ గారికి ఇష్టమైన వ్యక్తులు, వారు ఎన్టీఆర్ గారి ఫ్యామిలీకి ఎంతో కావాల్సినటువంటి వ్యక్తులు, వారి ఫ్యామిలీకి కొన్ని ఏళ్లగా ఉన్నటువంటి వ్యక్తులు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇక మనందరం వెయిట్ చేస్తున్న టైం, లాంచ్ టైం చాలా చాలా అంటే ఎవ్వరికీ తెలియదు యాక్చువల్గా ఇప్పుడు ఈ వీడియో ఇప్పటి వరకు, అండ్ చాలా తక్కువ మందికి తెలుసు డిజైన్ అయినట్టు ఎలా ఉంటుంది ఏంటి అని. ఎస్, ఇప్పుడు మనందరం కూడా చూడబోతున్నాం. అందరూ వెయిట్ చేస్తున్నారు. మరి విచ్చేసిన రాఘవేంద్రరావు గారి తరఫున, అలాగే అశ్విని దత్ గారి చేతుల మీదుగా ఈరోజు ఈ లాంచ్ జరుగుతుంది. మరి ఈ సందర్భంగా ఒకసారి వేద పండితుల్ని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఆశీర్వచనం అనంతరం లాంచ్ చేద్దాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఒక అందరికీ తెలియజేసుకునేది ఏమనగా, ఒక నందమూరి తారక రామారావు గారు, రేచర్ల గోత్రస్తులైన నందమూరి తారక రామారావు గారు విశ్వవిఖ్యాతం గాంచారు. నిమ్మకూరులో పుట్టిన నందమూరి తారక రామారావు గారు విశ్వవిఖ్యాతం గాంచారు. ఆయన పుట్టుక అనేది తెలుగు జాతిలో తేజాన్ని తెచ్చింది. ఆయన 4వ తరంలోంచి ఆ పేరు మరొక్క మారు విశ్వవిఖ్యాతం గాంచాలని వేద పండితులు ఆశీర్వచనాల మధ్యన ఈ రోజున ఆయనతో జగద్విఖ్యాతమైన ఫిల్ములు తీసి ఆయన యొక్క కీర్తి ప్రతిష్టలను ఎంతో ఇనుమడింపజేసే ప్రయాణంలో ఆయన ఎంతో కృషి చేశారు. మా గురువు గారు రాఘవేంద్రరావు గారు పట్టుదలతో కృషి చేశారు. అలాగే ఆయన చేతుల మీదుగా వైజయంతి మూవీస్ సంస్థ ప్రతిష్టాపించబడి ఎంతో ఎత్తుకు ఎదిగి ఈ రోజున ఒక జగజ్జయగీయమానమైన సంస్థ అయింది. నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగింది. ఆయన చేయి చలవ లాంటిది. అలాంటి ఇద్దరి మధ్య నుంచి మరొక ఎన్టీఆర్ అనే పదంతో కూడిన ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ తెర లేపబోతున్న ఈ క్షణాల్లో అది ఒక పవిత్రమైన వేద పండితులు, వేద మంత్రాల మధ్యన ఆ పేరుని నాకెంతో ఇష్టమైన అభిమాన దర్శకులైన నా గురువు గారు, అలాగే నాకు అభిమాన సంస్థ, ఆ సంస్థలకు వచ్చిన తర్వాత నేను దర్శకుడు అవ్వాలనే కోరిక కలిగింది. ఆయన ఇక్కడ ఉండిపో చౌదరి దర్శకత్వం ఛాన్స్ ఇస్తానని ఆయన అంతంతో నాకు ఆలోచన వచ్చింది. లేకపోతే నేను ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తుండేవాడు ఇప్పుడు దాకా, నాకు తెలియదు. అలాంటి ఒక మహానుభావులు ఇద్దరికీ మళ్ళీ రామారావు గారితో కనెక్షన్ ఉంది. సో వాళ్ళిద్దరి మధ్యలోంచి ఆ వేద పండితుల యొక్క వేద మంత్రాల మధ్యన ఈ నందమూరి తారక రామారావు పేరు, ఆయన యొక్క షోరీల్ని మీకు పరిచయం చేయడం అనేది నా అదృష్టం కింద భావిస్తూ ప్రారంభించండి సార్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మమ అగ్నే వర్చో విజవే స్వస్త్వయం త్వేంధానస్తనవం పుషేమ మహ్యం నమంతాం ప్రతిశస్త్రశస్త్రస్త్వయాధ్యక్షేణ పృతనా జయేమ మమ దేవా విజవే స్వస్తు సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్నిః మమాంతరిక్షపరగోపమస్తు మహ్యం వాతః పవతాం కామే అస్మిన్ మయి దేవాం ద్రవిణమాయయంతాం మయ్యాచీరస్తు మయ దేవహూతిః దేవ్యా హోతారావనిజం తపూర్వేరిష్టాత్యామ
తనువాసు వీరాః సంజ్ఞానం విజ్ఞానం జ్ఞానమభిజ్ఞానతు సంకల్పమానముపకల్పమానముపక్లుప్తం క్లుప్తం యజమానస్య తాత్తా విష్ణో పాచి పాచి విష్ణో విష్ణో పాచి యజ్ఞపతిం పాయి పాయి మాం యజ్ఞపతి ఇతి యజ్ఞః తాత్తా విష్ణో పాయి పాచి యజ్ఞపతిం మాం మాం పాయి తచ్చమ్యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో అస్తద్విపదే సంచతుష్పదే ఓం శాంతి 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 శతం దేవదరదో వర్ధమానస్య నిగమోద్భవతి శతమితి శతం దీర్ఘమాయుః మరుదయేన వర్ధయంతి శతమేన మేన శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుషశ్చతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి శుభగం శుభం రోచనో రోచమానశ్చోభనశ్చోభమానః కళ్యాణః హరి ఓం స్వస్తి. ధన్యవాదాలండి. ఇప్పుడు ఇక్కడ మేము కిందకు వచ్చి ఆన్ చేయాలి. ఇక్కడే ఆన్ చేస్తే మేము తర్వాత ఆన్ చేసిన తర్వాత మేము కూర్చునే తర్వాత ఆన్ అవుతాయి. ఓకే, మీరే ఇద్దరు కలిసి మీరు లాంచ్ అని మీరు ఇద్దరు అన్నారండి. సరే ఇలా పట్టుకోండి, ఇద్దరు కలిసి ఇలా జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ అందామండి. ఒక అమ్మాయికి ఉండండి. రెడీ సార్? జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్. శుభమస్తు శుభమస్తు. నందమూరి తారక రామారావు అనే నేను ఊహ తెలిసినప్పటి నుంచి నటన పట్ల ఇష్టం పెంచుకుని శ్రీ వైఎస్ చౌదరి గారి వద్ద గత 18 నెలలుగా అన్ని ముఖ్య విభాగాల్లో శిక్షణ పొంది ఆయన దర్శకత్వంలోనే మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ ద్వారా భారతీయ చలనచిత్ర పరిశ్రమకి పరిచయం అవుతున్న నేను ఎందరో మహోన్నత నటీనటులు సాంకేతిక నిపుణులతో జగజ్జేగీయమానం అవుతున్న మన చలనచిత్ర పరిశ్రమ పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, దాని యొక్క సమగ్రతను కాపాడుతానని కథా రచయిత దర్శక నిర్మాతల సంతృప్తి మేరకు కథలు సన్నివేశాలు పాత్రలకు అనుగుణంగా నటించి ప్రేక్షకులను రంజింపజేయడంలో నా వంతు నిరంతర కృషి చేస్తానని నా ముత్తాత, నా దైవం, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తమ్ముడు, విష్ యు ఆల్ గుడ్ లక్.
ముఖ్య విభాగాల్లో శిక్షణ పొంది ఆయన దర్శకత్వంలోనే మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ ద్వారా భారతీయ చలనచిత్ర పరిశ్రమకి పరిచయం అవుతున్న నేను ఎందరో మహోన్నత నటీనటులు సాంకేతిక నిపుణులతో జగజ్జేగీయమానమవుతున్న మన చలనచిత్ర పరిశ్రమ పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, దాని యొక్క సమగ్రతను కాపాడుతానని కథా రచయిత దర్శక నిర్మాతల సంతృప్తి మేరకు కథలు సన్నివేశాలు పాత్రలకు అనుగుణంగా నటించి ప్రేక్షకులను రంజింపజేయడంలో నా వంతు నిరంతర కృషి చేస్తానని నా ముత్తాత, నా దైవం, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. హే తమ్ముడు, విష్ యూ ఆల్ గుడ్ లక్. ఎలా ఉన్నారు? అంటే అది 2 టైమ్స్ చూసాం కదా. మీ అందరికీ అంటే ఆ అబ్బాయి గురించి ఒకటి అంటే మెయిన్గా స్ట్రైకింగ్ ఎలిమెంట్ ఒక్కొక్కరిని చూసిన తర్వాత కలుగుతుంది. అది ఐస్, ఐబ్రోస్ అండ్ 6 feet హైట్. అంటే ఒక యువ కుర్రాడు, అంటే సినిమా మీద కసి ఉన్నటువంటి కుర్రాడు ఎలా ఉండాలో అలాగే ఉన్నాడు. అండ్ వైవేస్ చౌదరి గారు సెలెక్ట్ చేసుకున్నారు అంటే డెఫినెట్గా అంటే ఆయన ముందు చిత్రాలు కూడా మనం చూసాము. దేవదాస్ సినిమాలో రామ్ క్యారెక్టర్ ఎలా ఉంది, ఇంకా అలాగే చాలా అంటే ఆయన సినిమాలన్నీ కూడా ఒక కొత్త హీరోని ఎలా ప్రొజెక్ట్ చేయాలో ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా చాలా పుష్కలంగా ఉంటుందన్నమాట. సో దట్ వాజ్ లవ్లీ ఫస్ట్ లుక్. ఫస్ట్ దర్శన్ అయితే అదిరిపోయింది. యాక్చువల్గా దసరా పండగ సందర్భంగా నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా ఈ లాంచ్ జరగాలి, కొన్ని కారణాల వల్ల పోస్ట్ పోన్ అయింది. బట్ ఎస్, లేట్ అయినా కూడా చాలా లేటెస్ట్గా దీపావళి పండగ, కలర్స్ ఆఫ్ లైట్, ఫెస్టివల్ ఆఫ్ హ్యాపీనెస్, మరి ఈ సందర్భంగా లాంచ్ అయినందుకు ద ఫస్ట్ దర్శన్ లుక్ అయితే అదిరిపోయింది. అవునా? నచ్చితే ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి మాకు తెలియజేస్తే మాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. లెజెండరీ ఎన్టీఆర్ గారి ముని మనవడు, 4వ తరం నందమూరి తారక రామారావు గారు 100% మంచి సక్సెస్ అవ్వాలని, మంచి మంచి సినిమాలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎన్టీఆర్ యాట్ సంస్థ. ఇక ఆలస్యం చేయకుండా మన ఫ్లెక్స్లు కూడా రెడీ అయిపోయాయి కాబట్టి మన పెద్దల్ని కూడా ఆహ్వానించేస్తున్నాము. ముందుగా వైవిఎస్ చౌదరి గారు అలాగే గీత గారు విచ్చేసిన అతిథుల్ని మరొకసారి వేదిక మీదకి ఆహ్వానించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. యలమంచిలి గీత గారు, వైవిఎస్ చౌదరి గారు, సో వారిద్దరూ కూడా విచ్చేసిన అతిథుల్ని ఆహ్వానించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మన తెలుగు సాంప్రదాయం ప్రకారం జ్యోతిని వెలిగిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తుందా మనవి. గీత గారు రండి. రాఘవేంద్ర గారు స్వాగతం సార్. అశ్విని దత్ గారికి స్వాగతం. అలాగే అరవింద్ బోయపాటి గారు మీకు కూడా స్వాగతం సార్. మరి జ్యోతిని వెలిగిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఆ భగవంతుని ఆశీస్సులు, శ్రేయోభిలాషుల ఆశీస్సులు ఓం ముద్దేభ్యత్తజాతవేదో భక్తం నరుహృదిం మమ పజో గుక్యమక్యమావహజీవనం జదిశో దశ ఓం మనోహికం వేత్యాతవేదో కామత్వం జగదే
అవిప్రగజ్ఞాగయత్వయామ పరిపాదయ పర్యాప్యానందరాజాతి సర్వత్వామోతిరాత్తముత్తమ సర్వజ్ఞాప్యై సర్వజ్ఞసిద్ధై సర్వమేవ తేనాప్నోతి జయతి. ఓం భద్రం కర్ణేభిర్ణయపదేవాః భద్రం భద్యేమాక్షభిర్యజత్రాః శ్రీరంగైస్తుష్టువాగం తస్య నోభిः యజేమదేవయతం యదాయు. స్వస్తి న ఇంద్రో వృద్ధస్తవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తాక్షో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. అర్చద ప్రార్చద ప్రియమేదాసో అర్చద అర్చం దుపుత్రక ఉత పూరన్న దుష్వర్చద అర్చద ప్రార్చత. అర్యవనం బృహత్వదమింద్రం దానాయ చోదయ వాచం విష్ణుగుం సరత్వదేగం సవితారం చ వాజినం. అర్చద ప్రార్చద ప్రియమేదాసో అర్చద అర్చం దుపుత్రక ఉత పూరన్న దుష్వర్చదార్చద ప్రార్చద. ఓం స్వస్తి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అందరికీ. మరి ఈ సందర్భంగా అశ్విని దత్ గారు మనందరితో ముందుగా మాట్లాడబోతున్నారు. సార్ ఓకే, ఆఫ్టర్ ఫోటో. అంటే కల్కి సినిమాలో మన బుజ్జి కార్ స్పీడ్ ఎంత ఫాస్ట్గా వెళ్తుందో మన హీరో కూడా అంతే ఫాస్ట్గా వెళ్ళాలని అశ్విని దత్ గారు బ్లెస్ చేస్తారు. అంతకన్నా ముందు సార్, సో మీరు బ్లెస్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ప్రియమైన పాత్రికేయ సోదర సోదరీమణులందరికీ నమస్కారం. మా చౌదరి ఇలాంటిది ఏదో చేసి గొప్ప పని ఎంతో ఓర్పుతో నేర్పుతో నిలదొక్కుంటాడని నాకు మా సంస్థలో అతను పనిచేసిన రోజు నుంచి గొప్ప అభిమానం. అదేవిధంగా ఈరోజు ప్రూవ్ చేశాడు. ఆల్ ది బెస్ట్ చౌదరి, ఆల్ ది బెస్ట్. సార్ రాఘవేంద్ర సార్. మీడియా మిత్రులకి పాత్రికేయులకి వచ్చిన అతిథులకి అందరికీ నమస్కారం. నందమూరి వంశంలో కొత్త శకం ప్రారంభమైంది. ఈ పిక్చర్తో నిర్మాతకి దర్శకులకి కొత్తగా పరిచయం అవుతున్న మన నందమూరి తారక రామారావు అఖండ విజయం సాధించాలని అన్నగారి ఆశీస్సులతో ఈ పిక్చర్ సూపర్ డూపర్ హిట్ అయ్యి నిర్మాతకి దర్శకుడికి మంచి పేరు తేవాలని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. ఆ తర్వాత అరవింద్ గారు. అందరికీ నమస్కారం అండి. హ్యాపీ దీపావళి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ వేదిక మీద ఉన్నటువంటి రాఘవేంద్రరావు గారికి, అశ్విని దత్ గారికి, మా మిత్రుడు చౌదరి గారికి మాకు గత 4-5 ఏళ్ళుగా పరిచయం ఉంది. ఈజ్ లైక్ మై బ్రదర్. తర్వాత ఎల్లమంచిలి గీత గారికి. సో ఇట్స్ ఎ బిగ్ టాస్క్ ఆన్ హర్ హెడ్. I wish all the best. I wish all the success. And also for our new talent Rose hero, Nandamuri Tarak Ramarao gariki. So I wish him all the best and I wish him the great success. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. స్పెషల్ థ్యాంక్స్ టు రాఘవేందర్ గారు, అలాగే అశ్విని దత్ గారు. చాలా చాలా అంటే ఈ టైంని మాకు చాలా మెమరబుల్ చేశారు. సో వారు రావడం అనేది ఇట్స్ అ వెరీ వెరీ గ్రేట్ థింగ్ అండ్ ప్రివిలేజ్ ఈ సంస్థకు. మరి వారికి ఒక్కసారి బాయ్ బాయ్ చెప్పేసి మా చౌదరి గారు మరొకసారి వస్తారు. అలాగే గీత గారు, చౌదరి గారు. తర్వాత మీడియా Q&A. గెట్ రెడీ టు స్ట్రైక్ విత్ ద క్వశ్చన్స్. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ యా సార్. రెడీ. మా ఈ పాత్రికేయ మిత్రులతో మేము ఏర్పాటు చేసుకునే సమావేశానికి, ఈ అక్టోబర్ 30 సందర్భంగా మేము ఏర్పరచుకున్న ఈ సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం అండి. ఇది నా శ్రీమతి ఎలమంచిలి గీత స్థాపించిన, తన సన్నిహితులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అమెరికా నుంచి ప్రోత్సాహంతో రమేష్ అత్తిలి గారి నేతృత్వంలో ఇందాక విచ్చేసిన అరవింద్ బోయిపాటి గారు, అలాంటి వారి సహకారంతో, అంటే పెద్దవాళ్ళు మంచి మనసుతో, వాళ్ళందరూ సహకారంతో, అండదండలతో తను నిర్మిస్తున్న ఈ చిత్రం యొక్క 4వ ప్రెస్ మీట్ అన్నమాట ఇది. మొదటి ప్రెస్ మీట్లో మేము మా బ్యానర్ పేరు, తన బ్యానర్ పేరు, కథానాయకుడి పేరు, రెండో ప్రెస్ మీట్లో కథానాయిక పేరు, అట్లాగే నాకు దర్శకుడికి వెన్నంటూ ఉంటే సాహిత్య సంగీతం సంభాషణలు, అలాగే మూడో ప్రెస్ మీట్లో కథా నేపథ్యం, తెలుగు భాష, తెలుగు సాహిత్యం, హైందవ సాంప్రదాయాలు నేపథ్యంలో కథ ఉంటుందని చెప్పుకోవడం జరిగింది. ఈ 4వ ప్రెస్ మీట్లో ఏం చేయటం అంటే, మేము రాసుకున్న ఒక కథని మోయగలిగిన, తీసుకెళ్ళి ప్రజల్లోకి, ప్రజాబాహుళ్యంలోకి తీసుకెళ్ళి, ప్రేక్షక బాహుళ్యంలోకి తీసుకెళ్ళగలిగి, గుచ్చి ఇది ఈ కథ అని చెప్పగలిగిన ఒక దమ్మున్న క్యారెక్టర్ని పోషించగలిగిన సత్తా ఉన్న మెయిన్ సూత్రధారైన కథానాయకుడిని ఆవిష్కరింపజేసుకోవడం జరిగింది. అది నేను ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక సమయం. నేను ఏ మహానుభావుని దివ్యమోహన రూపం స్ఫూర్తితో సినిమా వైపు ఆకర్షితుడనయ్యానో, సినిమా రంగం వైపు నడిచానో, రంగంలో భాగస్వామిని అయ్యానో, ఆయన్ని భాగస్వామిని అయిన తర్వాత అవకాశం వచ్చినప్పుడు, ఆయన్ని అబిడ్స్ హౌస్లోకి వెళ్ళి కలిసినప్పుడు, అన్నగారు ఇలాగ మీ వలన నాకు సినిమా అనేది పట్ల ఆకర్షితుడిని అయ్యాను, రంగంలోకి వచ్చాను. హరికృష్ణ గారు వెనకాలే ఉన్నారు అప్పుడు, ఆ టైంలో నందమూరి హరికృష్ణ గారు. ఆకర్షితుడిని అయ్యాను, ఇలాగ నాకు అవకాశం వచ్చిందంటే ఎవరు నిర్మాత అని అడిగితే ఫలానా అని చెప్పాను. ఆర్టిస్టులు ఎవరు, హీరోయిన్లు ఎవరు అని చెప్తే అది కూడా చెప్పాను. మంచి పాత్ర ఉంటే చెప్పండి, మాకు యాక్ట్ చేయాలనుంది అని ఆయన ఒక అభిమాని నన్ను దర్శకుడిగా మారుతున్న తరుణంలో ప్రోత్సహించడానికి కాదు, నిజంగా ఆయన నోట్లోంచి ఏమొచ్చినా, ఆయన మనసులోంచి ఏమొచ్చినా చేసి చూపించే మనస్తత్వం ఉన్న మనిషిగా
ఆయన ఆ రోజున మాట ఇచ్చి ప్రోత్సహించాడు. ఆయన మాట అంటే మాట మీద నిలబడతారు. అంతటి మహానుభావుడిని ఆ రోజున నేను ఎందుకో ఆ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ అవ్వలేదు. నేను కూడా ఆయన మాట ఇచ్చారు, ఆయన ఊరినే మాట ఇవ్వరు. ఆ ఎన్టీఆర్ అనే ఒక అక్షరాలతో నేను ఎప్పటికీ ప్రయాణం చేయలేకపోయాను. తదనంతరం తెలుగుదేశం ఆయన మానసపుత్రిగా ఆ పార్టీకి సంబంధించిన ఆయన హయాంలో జరుగుతున్న నేతృత్వంలో కొన్ని డాక్యుమెంటరీకి సంబంధించిన విషయాల్లో ఆయన మీద నేను క్లాప్ కొట్టడం, ఆ తర్వాత ఆయనతో కొసరాజు రాఘవయ్య చౌదరి గారితో ఆయన కొన్ని పాటలు రాయించే విషయంలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయటం, నా దస్తూరిని ఆయన మెచ్చుకోవడం, ఇవన్నీ కూడా ఆయనతో నాకు పెనవేసుకున్న అనుబంధాలు అన్నమాట. సో అవన్నీ కూడా నేను ఎప్పటికీ మర్చిపోను. అలాంటి ఒక ఎన్టీఆర్ అనే ఒక పదంతోనూ, ఆ పవర్తోనూ, ఆ స్ఫూర్తితో నేను ప్రయాణించడం అనేది ఎప్పుడు మళ్ళెప్పుడు అనుకునే ఒక జరుగుతున్న టైంలో ఆయన మళ్ళీ తన మునిమానవుడి రూపంలో ఈ 4వ తరంలో నాకు ఆ 3 పదాలతో నేను పరిచయం చేయాలి అని నాకు అవకాశం ఇచ్చినట్లుగా నేను భావిస్తున్నాను. అది అదృష్టం కింద భావిస్తున్నాను. అదొక తారక మంత్రం. ఎన్టీఆర్ అనేది 6 అడుగుల ఆజాన బాహుళ్లాగా ఉండే ఆ రూపాన్ని మీరు ఈరోజు చూశారు. ఎప్పుడా అని 3 ప్రెస్ మీట్ల ద్వారా నేను ఒక ఉత్సుకత లేపాను. దానికి తెర ఈరోజు దించాను. ఆయన రూపం మీ కన్నుల్లోంచి మనసుల్లో ముద్రపడింది. మీ అందరి ఆశీర్వాదాలు ఆయనకు ఉండాలి. ఎందుకంటే ముత్తాత గారు పైనుంచి ఆశీస్సులు అందిస్తున్నారు, తాతగారు హరికృష్ణ గారు ఆశీస్సులు అందిస్తున్నారు, నాన్నగారు జానకిరామ్ గారు ఒక ఆశయంతో ఆయన తాతగారి పేరు తనయుడికి పెట్టారు, ఆయన పైనుంచి ఆశీర్వదిస్తున్నారు. అలాగే కుటుంబం మొత్తం ఒక పెద్ద కుటుంబం అనమాట. ఆ కుటుంబం ఆశీస్సులు అన్నీ ఆయనకు ఉన్నాయి. ఆయన అభిమానులు వంశం, ఇక నందమూరి వంశం అభిమానులు అందరూ కూడా ఆశీర్వాదాలు అందించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఐక్యమత్యంతో అందరూ ఆశీస్సులు అందించాలని కోరుకుంటున్నాను. అలాగే నేను అభిమానులు అనే కులంలోంచి వచ్చాను. నేను ఎవరు హీరోతో సినిమా తీసినా అందరి హీరోల అభిమానులు షూటింగ్కి వచ్చినప్పుడు అందరితో మంచిగా ఉన్నాను. అందరి హీరోలకు నేను ఆత్మీయంగా మాట్లాడిచ్చాను. ప్రతి హీరో అభిమానులు కూడా నా యొక్క ఈ హీరోని ఆదరించాలని, అభిమానించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకంటే అభిమానుల హృదయాలు నాకు తెలుసు. నేను అభిమానుల్లోంచి వచ్చాను, మీలోంచి వచ్చాను. మీ వాడిగా ఇక్కడికి వచ్చి మీ మనసులు నాకు తెలుసు. నేను ఎవరిని గాయపరచాలన్న ఉద్దేశం ఉండదు. ప్రతి ఒక్కరిని షూటింగ్ వచ్చిన వెంటనే అభిమాని అని చెప్పితే ఏ హీరో అనేది కాదు, ప్రతి ఒక్కరిని నేను ఆత్మీయంగా తీసుకోవడం, సోదరుడిగా భావించడం అనే సంఘటనలే జరిగినాయి. సో నా హీరోని, నా కొత్త హీరోని ప్రతిసారి నేను పరిచయం చేసినప్పుడల్లా, వెంకట్ని పరిచయం చేసిన ఫస్ట్ ఫిలిం ద్వారా, ఆదిత్య ఓమన్ ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన అతను పరిచయం చేసిన ఆశీర్వదించారు, ఆదరించారు. అలాగే దేవదాసులో రాముని పరిచయం చేసిన ఆశీర్వదించారు, ఆదరించారు. అలాగే సాయిధరం తేజ్ని పరిచయం చేసిన ఆశీర్వదించారు, ఆదరించారు. అలాగే మా నందమూరి తారక రామారావుని కూడా ఆశీర్వదించండి, ఆదరించండి అని కోరుకుంటూ, మరొక విషయం ఏంటంటే ఈ రోజున మాలో ఒక అభిమానిగా ఉన్న మాలో ఎంతో ఉత్తేజాన్ని నింపింది సర్దార్ పాపారాయుడు అనే సినిమా. 1980 అక్టోబర్ 30 అనమాట. కరెక్ట్గా 3 రోజుల ముందు 30వ తారీఖు విడుదల, నెక్స్ట్ డే రేపే విడుదల, ఈరోజే బ్రహ్మాండమైన విడుదల. అంటే 3 రోజుల ముందు సడన్గా డేట్ ప్రకటించడం, నెక్స్ట్ రేపే విడుదల అనేయటం, అది ఒక కొత్త అధ్యాయానికి, ఒక విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారి జీవితంలో కొత్త అధ్యాయానికి తెరలేపిన చిత్రం. ఆ రోజునే ఈ వేడుక జరుపుకోవటం, ఎందుకంటే దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ షూటింగ్లోనే ఊటీలో ఉండగా రామారావు గారు ఇక నేను రాజకీయాల్లోకి వద్దాం అనుకుంటున్నాను అని ఒక కొత్త అధ్యాయానికి తెరలేపిన ఒక చిత్రం అనమాట. అలాంటి ఒక సందర్భం, రిలీజ్ అయిన చిత్రం సందర్భంగా మా ఇంకో నందమూరి తారక రామారావు గారిని ఈ విశ్వానికి పరిచయం చేయడం అనేది ఒక అదృష్టం కింద, భాగ్యం కింద భావిస్తున్నాను. అట్లాగే ఈ వేడుకను ఈ విశ్వానికి
ఆ పేరుని, ఆ రూపాన్ని ఎవరి ద్వారా పరిచయం చేయాలి అంటే నందమూరి తారక రామారావు గారి యొక్క పరిచయం అనేది 76 వరకు రామారావు గారి ప్రయాణం ఒకటి, 77లో అడవి రాముడి నుంచి రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన ప్రయాణం మరొకటి అనమాట. అక్కడ నుంచి కమర్షియల్గా అప్పుడు దాకా రామారావు గారి జర్నీ ఒక రకంగా ఉంది, అద్భుతంగా ఉంది. అక్కడ నుంచి అత్యద్భుతం, మహాద్భుతంగా మారిందనమాట. ఒక లీప్ అనమాట. అలాగే అంతటి మహాదర్శకులు, నా అభిమాన దర్శకులు రాఘవేంద్రరావు గారు. ఆయన నేను ఒకే రోజు జన్మదినం మా ఇద్దరిది. అంతటి మహాదర్శకులు ఆయన చేతుల మీదుగా గురువుగారు మీ ఆశీస్సులు అందించండి. తను మీ చేతుల మీదుగా ప్రారంభించబడతాం తన కెరీర్. రామారావు గారి ప్రయాణంలో ఏమాత్రం అతను ఆ ప్రయాణం ఆశీస్సులు, ఆయన ఆశీస్సులు, మీ ఆశీస్సులు దొరికితే తను గొప్పవాడు అవ్వాలి అని అడిగిన వెంటనే, అది దొరకాలి అని చెప్పిన వెంటనే ఆయన వచ్చి ఆశీర్వదించడం అనేది గొప్పగా ఫీల్ అయ్యాను. అలాగే అశ్విని దత్ గారితో నా ప్రయాణం చాలా గొప్ప ప్రయాణం. అశ్విని దత్ గారు కూడా రామారావు గారితో ఆయనది ఒక అద్భుతమైన ప్రయాణం. అప్పుడు దాకా ఆయన రామారావు గారిని మేము చూసింది ఒకటి, తర్వాత చూసింది ఒకటి. అప్పుడు దాకా మేము చూసింది ఒక రకంగా ఆయన రామారావు గారిని చూస్తే, ఆయన రామారావు గారి స్టైలింగ్ని, ఆయన చూపించే విధానాన్ని మార్చారన్నమాట. వాళ్ళిద్దరూ వచ్చి ఈ రోజున ఇంత అంటే ఆయన బ్యానర్లో ముద్రపరుచుకున్న ఆయన్ని చూసి వీళ్ళిద్దరి చేతుల మీదుగా ఇతను పరిచయం కావడం అనేది ఒక అదృష్టంగా ఆనందంగా భావించి వాళ్ళ చేతుల మీదుగా ఆయన్ని పరిచయం చేయడం అనేది ఈ రోజున నాకు ఆనందంగా భావిస్తున్నాను, వాళ్ళ అదృష్టంగా భావిస్తున్నాను. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ సభాపూర్వకంగా. అలాగే విచ్చేసిన ప్రతి పాత్రికేయ మిత్రులందరికీ ఈ 3 సభల ద్వారా, 3 ప్రెస్ మీట్ల ద్వారా నన్ను ప్రతి ఓర్పుతో, సహనంతో ప్రతి నా యొక్క Q&Aలు కానీ, నా యొక్క ప్రెస్ మీట్లు కానీ సహనంతో, ఓర్పుతో అన్ని ప్రేక్షకులకు రీచ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ నందమూరి తారక రామారావు గారికి అంటే నేను పరిచయం చేస్తున్న మా కథానాయకుడికి ఆశీస్సులు అందించాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, నెక్స్ట్ మా కథానాయకుని పరిచయం చేస్తామని తెలియజేసుకుంటూ Q&Aకి వెళుతున్నాం. మ్యామ్ కూర్చోండి. థ్యాంక్ యూ సార్. Q&A ప్లీజ్. సార్ చౌదరి గారు చెప్పండి సార్. సార్ నేను వెంకట్ ఎన్టీవీ సార్. మీరు లాస్ట్ 3 ప్రెస్ మీట్స్లో చెప్తుంటే ఏమో అనుకున్నాం, కానీ ఈరోజు కటౌట్ చూస్తుంటే టాలీవుడ్లో అంటే నాకు తెలిసి ఇలాంటి కటౌట్ మీరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారని మేము అసలు నమ్మలేకపోయాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే అంత హైటు, దానికి తగ్గటువంటి బాడీ అసలుకి ఒక ఫస్ట్ అంటే ఇప్పటివరకు చూస్తుంటే మనం కటౌట్ అంటారు టాలీవుడ్లో ప్రభాసే అనుకుంటాం, లేదా మళ్ళీ మహేష్ అనుకుంటాం, కానీ ఇప్పుడు చూస్తుంటే ఎన్టీఆర్. ఎలా మీకు అనిపించింది సార్ ఆయన్ని? చాలా ఆనందకరమైన ప్రశ్న సంధించారు సార్. నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఏదైతే నమ్మి అతను చూసిన వెంటనే గ్లిమ్స్లో చూశాను. ఆ రోజున గీత కూడా, నా వైఫ్ కూడా పక్కన ఉంది, తను చూసినప్పుడు అలా జస్ట్ చూసిన వెంటనే కళ్ళు ఒక గ్లిమ్స్లో, ఏం గీత రెండోసారి చూడమన్నా కూడా చూడలేదండి, ఒక గ్లిమ్స్లో అలాగ దూరంగా చూశాను అంతే. చూసిన వెంటనే అతని కళ్ళు, కనుబొమ్మలు నన్ను ఆకట్టుకున్నాయండి. దానికి మించి ఒక ద్రవిడియన్ పర్సనాలిటీ లాగా అనిపించాడండి. ఒక సౌత్ ఇండియన్ పక్క ద్రవిడియన్ లాగా ఉన్నాడు. హైట్ ఉన్నాడు, 6 అడుగులు ఉన్నాడు. తన కనుక కరెక్ట్ బాడీతో ఉంటే నందమూరి కుటుంబంలోంచి ఒక అద్భుతమైన, మీరు అనుకున్న ఇంతకు ఉదహరించిన 2 పేర్లను చూడండి, ఆ హైట్లో మీరు చెప్పిన ఆ ప్రభాస్ గారి కటౌట్లో ఒక అద్భుతమైన హీరో వస్తాడు, అతనికి ప్రేక్షకులు, ప్రజలు నీరాజనం పడతారన్న నమ్మకంతోనే 18 నెలలుగా విపరీతమైన కృషి చేశాను. నాకు తెలిసిన నాలెడ్జ్ని అతనితో షేర్ చేశాను. అతను అంతే ఓర్పుతో 19 ఏళ్ళేనండి అతనికి. మీరు చూస్తున్న ఈ నందమూరి తారక రామారావు, చూసిన నందమూరి తారక రామారావు గారికి 19 ఏళ్ళు. మీరు చూసిన ఆ ఫొటోస్ అన్నీ కూడా ఫస్ట్ ఫోటో సెషన్, లైఫ్లో అతను చేసిన ఫస్ట్ ఫోటో సెషన్. ఒబీడియన్స్, చెప్పినట్టుగా చేస్తారు. అది యాక్టింగ్ స్కిల్స్లో చూస్తుంటే మరి బాలకృష్ణ గారా, సీనియర్ ఎన్టీఆర్ గారు, లేకపోతే మన జూనియర్ ఎన్టీఆర్ గారు, ఎవరిని ఇది చేసే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు యాక్టింగ్ పరంగా మీరు చూస్తుంది?
నేను చూసింది తనకంటూ ప్రత్యేకంగా ఏ వ్యక్తికి ఎవరిని అనుకరించరండి. వాళ్ళకి బాడీ లాంగ్వేజ్లోనే. ఇప్పుడు రామారావు గారి ప్రత్యేకమైన శైలి, ఆ శైలి ఆయనకు అంతకుముందు ఎవరిని అనుకరించి రాలేదు. బాలకృష్ణ గారిది ప్రత్యేకమైన శైలి. ఆ ప్రత్యేకమైన శైలిని ఎప్పుడు అర్థమైంది? ఓవర్ పీరియడ్ ఆఫ్ ఫిలిమ్స్ చూసిన తర్వాత ఆయన ప్రత్యేకమైన శైలి రామారావు గారిది వేరు, బాలకృష్ణ గారిది వేరు అని తెలిసింది. అలాగే తారక్ది వేరే స్టైల్ అని, ఆయనది వేరే స్టైల్ అని తర్వాత మీకు అర్థమైంది. కానీ కొన్ని సిమిలారిటీస్ జీన్స్ పరంగా కొన్ని సిమిలారిటీస్ని మనం వెతుక్కుంటాం, ఆపాదించుకుంటాం. అట్లాంటి తప్పి ఇతను వేరేనండి. ఇతను సపరేట్గా ఉన్నాడు. నేను గమనించింది అది. ఎందుకంటే ఓకే సార్, ఇంకో క్వశ్చన్ లాస్ట్. ఈ జనరేషన్ మొత్తం కూడా జై బాలయ్య జై జై బాలయ్య అంటారు, కానీ మీరు మాత్రం జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ అని కూడా అనిపిస్తున్నారు. అంటే మీ గురువు అభిమానం? అలా కాదండి, అది తారక మంత్రం అండి. తారక మంత్రం అనేది మాకు శక్తిని బూస్టు బుల్లంత శక్తి ఇస్తుంటుందండి. ఆ మంత్రం అనుకున్నంత కాలం నాకు అది శక్తి, ఎనర్జీ బూస్టర్ అండి నాకు. చౌదరి గారు, సరే అంటే వాయిస్ ఓవర్లో ఒక గాంభీర్యం కనిపించింది. కుర్రాడి వాయిస్ ఓవర్ అన్నది అతని గురించి చెప్పుకున్న ఒక ఓత్ లాగా ప్రొజెక్ట్ చేశారు కదా. ఆయన సొంతంగా చెప్పిన గాంభీర్యమైన వాయిస్ అండి ఆయన. లక్కీగా ఆయన గంభీరంతో కూడిన వాయిస్ అండి అది. గొంతు సొంత గొంతు అయింది. అంటే ముందు మేము అటెన్షన్ ఆ వాయిస్కి పడిపోయాం. ఎందుకంటే పడిపోయారా? అంటే వాచకం బాగుంది. అంటే ఒక ఆర్టిస్ట్కి అక్కడే మార్క్స్ 19 ఏళ్లలో జస్ట్ జనరల్గా చాలామంది ఆర్టిస్టులు ఇప్పుడు దాకా వచ్చిన హీరోల్లో అంటే కథానాయకులు కానీ ఏ లాంగ్వేజ్కి వెళ్ళినా కూడా ట్రాన్సిషన్ ఉంటుంది. చిన్న పసితనం కనపడుద్ది. ఒక 24-28 ఏళ్ల వయసుకి కొంత పెద్దరికంతో కూడిన మెచ్యూరిటీ కూడిన గాంభీర్యం వస్తుంది. ఇప్పుడు ఇతనికి 19 ఏళ్ల వయసులోనే ఆ పెద్దరికంతో కూడిన గాంభీర్యం వచ్చింది. అదే డౌట్ వచ్చింది. అతనిదా? ఆయనదేనండి. ఆయనదైతే మాత్రం ఎక్సలెంట్ సార్. మీరు పర్సనల్గా వస్తే టెస్ట్ లేదండి, టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు చెప్తే అంతేనండి, మార్కే కదా. అంటే అంటే ఒక నటుడికి వాచకం అనేది చాలా ఇంపార్టెంట్. అది 19 ఏళ్ళకే తనకి ప్రస్ఫుటంగా కనిపించింది. సో ఆయన కట్అవుట్కి తగ్గ వాయిస్ అనిపించింది. ఇది టెలికాస్ట్ చేసే ముందే తెలిసిన సన్నిహితులు స్టేబుల్ అసలు వినిపించాను కదండి. గూజ్ బంప్స్ వచ్చి నేనే మాట ప్రతి ఒక్కరు అనకుండా వెళ్ళలేదండి ఆ వాయిస్కి. అది నేను అంటే సెల్ఫ్ డబ్బా కాదు చెప్తున్నాను. లేదు అంటే మీకు మీ షోరీలు చూసిన తర్వాత ఒక పొటెన్షియల్ ఉన్న హీరో మళ్ళీ మీ ద్వారా పరిచయం అవుతున్నాడు అనిపించింది. సో మచ్ సార్. బా ఆనందంగా ఉంది సార్ మిమ్మల్ని వాటేసుకోవాలి. చౌదరి గారు అన్న కాదు, ఎన్టీఆర్ తరంలో వాళ్ళ వంశంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్కి తప్ప మిగిలిన వాళ్ళకి ఎవరికి సరైన లాంచింగ్ దొరకలేదు. ఎవరు కూడా ఒక స్టేజ్కి రాలేదు యంగ్ టైగర్ తప్ప. ఇప్పుడు ఈ కుర్రాడు ప్రామినెన్స్గా కనిపిస్తున్నాడు, బాగుంది. కానీ చూస్తుంటే మీరు కొన్నాళ్ళుగా లైమ్లైట్లో లేరు, సైడ్ ట్రాక్లోకి వెళ్ళిపోయారు. మీరు మళ్ళీ మెయిన్ ట్రాక్లోకి రావడానికి పదే పదే ఆ కుటుంబం పేరు, ఎన్టీఆర్ గారి పేరు వాడుకుంటున్నారు, జపం చేస్తున్నారు. ఇప్పుడు తీరా చేసి మీరు కూడా ఒకవేళ ఏమాత్రం అంటే మీరు హిట్ అవ్వాలని కోరుకుందాం, ఏమాత్రం తప్పితే మరొక ఆ కుటుంబంలో మరొక కుర్రాడి కెరీర్ ఇబ్బందులు పడదేమో అని ఒక సెకండ్ ఆలోచించే అవకాశం ఉందంటారా లేదంటారా? ఏం లేదండి, ఏదైనా సరే కంటెంట్ అనేది ప్లే చేస్తుంది సార్. అవకాశం అనేది కాదండి, కంటెంట్ అనేది బాగా బాగుండవలేదనుకోండి ఎంత మాట్లాడినా బయట థియేటర్లోంచి బయటికి వెళ్ళిపోతారు. కంటెంట్ ఒకటే కాదు, మీరు కాంటెంపరీగా తీయాలి కదా ఈ జనరేషన్. అది కంటెంట్ డిసైడ్ చేస్తుంది కదండి, కాంటెంపరీగా తీయగలనా లేదనేది. టేకింగ్ వేరు కదా. అదే టేకింగ్ అనేది కంటెంట్ కాంటెంపరీ అనేది నేను సినిమా చూసిన తర్వాత కానీ చెప్పలేం కదండి. మీరు నేను చేయగలుగుతున్నానా, థింకింగ్ ప్యాటర్న్ ఎలా ఉందా అనేది నేను ఎట్లా కన్విన్స్ చేయగలను మిమ్మల్ని? నా కథ చెప్పి మీరు చెప్పగలగాలి అంతే కదా. నా కథ విని మీరు చెప్పగలగాలి. మీరు చెప్తానంటే మీరు వస్తే నేను కథ చెప్తా. గత 4 ప్రెస్ మీట్లు పెట్టి మీరు మాట్లాడిందే మాట్లాడుతూ అది కాదు. ఎలా కనిపిస్తుందంటే ఎలాగైనా మెయిన్ ట్రాక్లో రావడానికి నందమూరి కుటుంబం పేరు, నందమూరి తారక రామారావు గారి పేరు పదే పదే చెప్పిస్తే అదొక్కటే ఇప్పుడు నాకున్న ఆలంబన అని మీరు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తుంది. కాదు నందమూరి తారక రామారావు గారి పేరు చెప్పినా ఇంకోళ్ళ పేరు చెప్పినా నేను నందమూరి తారక రామారావు గారి పేరు ఒకటే చెప్పలేదండి. నేను బాలకృష్ణ గారి బర్త్డే రోజు ఒక ప్రెస్ మీట్ చేశాను, మహేష్ బాబు గారి బర్త్డే రోజు ప్రెస్ మీట్ చేశాను చెప్పేదేనండి. మీరు క్వశ్చన్ అడిగిన దాంట్లో ఒకళ్ళదే లేదండి. అది నా జర్నీలో నేను ఎవరెవరితో నాకు అనుబంధం ఉందో వాళ్ళ బర్త్డేల రోజు నేను ప్రెస్ మీట్లు చేసుకుంటూ వచ్చాను. మీరు ఒకళ్ళనే పేరు చెప్పిస్తున్నారంటే నేను రామారావు గారికి ఎప్పుడు చెప్పిస్తాను, ఏ స్టేజ్ మీదైనా. నా జీవితంలో నేను జరిగిన ప్రతి స్టేజ్ మీద, ఈ స్టేజ్ కాదు
కుటుంబ వేడికి వెళ్ళినా నేను ఈ కుటుంబ వేడికి వచ్చినందుకు నేను ఎన్టీ రామారావు గారి ఇది 9 ఏళ్ళుగా ఈ ప్రెస్ మీటే కాదు, ఈ 9 ఏళ్ళలో ప్రతి సంవత్సరం వర్ధంతికి జయంతికి కూడా నేను యాడ్ ఇస్తుంటాను. అప్పుడు నేనేం పనులు చేయట్లేదే. అది కాదండి, అది నా ప్రాణంలో అతిగా అనిపిస్తుంది, ఓవర్గా అనిపిస్తుంది. మీ మాటలు కానీ ప్రతిసారి అంత హంగామా ఇదంతా కూడా అసలు ఏదో అసలు విషయం టీజర్ అంత ఉంటే ఇదంతా సినిమా అంత ఉన్నట్టు అనిపిస్తుంది కొంచెం. అది కాదండి, నాకున్న అది ఒక్క బలము బలహీనత అదే కావచ్చేమో. నాకున్న బలం బలహీనత ఇప్పుడు కాదండి, నేను సినిమా ఫీల్డ్కి వచ్చిన కాడి నుంచి ఇతను ఎన్టీఆర్ అభిమాని. నేను లైమ్ లైట్లో ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు మీరు చెప్పిన లైమ్ లైట్లో ఉన్నప్పుడు కూడా, లాహిర్ లాహిరి, దేవదాసు, సీతయ్య ఉన్నప్పుడు కూడా ప్రతి స్టేజ్లో అప్పుడు మీరు ప్రెస్ మీట్లకి ఎక్కువగా వచ్చి ఉండేవాళ్ళు కాదు. సినీ ప్రెస్ మీట్లో ప్రతి ప్రెస్ మీట్ మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే సీతయ్య ఆడియో ఫంక్షన్ కూడా రామారావు గారు మే 28న చేసాం. అప్పుడు నేను లైమ్ లైట్లో ఉన్నా కదండి. మే 28న ఆడియో ఫంక్షన్ చేసాం. సీతయ్య భారతరత్న ఇవ్వాలి అనేది ఫస్ట్ డిమాండ్ చేసింది నేనే ఆ ప్రెస్ మీట్ ద్వారా, ఆడియో ఫంక్షన్ ద్వారా. అప్పుడు ఎందుకు చేస్తానండి, లాహిర్ లాహిరి పెద్ద హిట్ కదా అప్పటికి, సీతయ్య రిలీజ్ చేయబోతున్న ఆడియో. అట్లానే కాదు, అది నన్ను తర్వాత సీతయ్యలో లాంచింగ్ ఇస్తారు, ఈ కుర్రాడిని సరిగ్గా నిలబెడతారని ఆశిద్దాం. వి హోప్ నందమూరి కుటుంబానికి కేవలం బాలయ్య, ఎన్టీఆర్ కాకుండా మరో హీరోని కూడా మీరు కళ్యాణ్ రామ్ గారు ముగ్గురున్నారు, 4వ హీరోని సక్సెస్ఫుల్గా ప్రెజెంట్ చేస్తారని ఆశిస్తాను. మోక్షజ్ఞ కూడా వస్తున్నాడండి. అవును, మా మోక్షజ్ఞ వస్తున్నాడు. నందమూరి నటవారసుడు బాలకృష్ణ గారు, బాలకృష్ణ గారి వారసుడు వారసత్వంలో చెప్పేది నేను. కుటుంబంలో తారక్ ఉన్నాడు, కళ్యాణ్ రామ్ ఉన్నారు, తారక రత్న గారు భూమి నుంచి దివి నుంచి భూమి మీద ఇవన్నీ ఆశీస్సులు అందిస్తున్నారు. తర్వాత కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు, ఆయన కూడా ఉన్నారు. వీళ్ళందరూ చూస్తున్నారు, వేడుకలు అందిస్తున్నారు, అందరూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా హీరోలే, అందరూ స్టార్లు, హీరోలు. ఈయన కూడా మోక్షజ్ఞం రాబోతున్నాడు, ఆయన వారసుడు. మోక్షజ్ రాబోతున్నాడంటే మోక్షజ్ చాలా పెద్ద డైరెక్టర్ చేతిలో పడ్డారు, పెద్ద బ్యానర్, దాని లెక్క వేరు. అది ఇప్పుడు మీరు మీద సందేహాలు ఉన్నాయి, ఎందుకంటే సరైన సినిమా అందించి చాలా కాలం అయింది. అందించారా ఇంకా రాఘవేంద్ర కాలంలోనే ఉన్నారా, లేదా రాజమౌళి కాలంలోకి వచ్చారా, ఈ డౌట్లు ఉన్నాయి కదా. అది ఆ డౌట్లన్నీ కూడానండి కంటెంట్ వచ్చిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత బయటపడుద్ది. మీకు మీ సందేహాలు తీరాలంటే మీరు నా దగ్గరికి వచ్చి కూర్చుంటే కథ మొత్తం చెప్పి మీ సందేహాలను నివృత్తి చేస్తాను. కానీ కథ విన్న వెంటనే హిట్ అవుద్దా లేదా, ఫట్ అవుద్ది అని చెప్పగలిగే అంత సామర్థ్యం మీకు ఉందా లేదనేది మీరు ముందు చెక్ చేసుకోండి. చౌదరి గారు, ఇవాళ నుంచి అన్న ఇదొక్క చిన్న రిక్వెస్ట్, మీరంటే విపరీతమైన గౌరవం. ఇవాళ నుంచి ప్రతి కథ నేను మీకు చెప్తాను, సినిమా ఫీల్డ్లో జరిగే కథలు. అది హిట్ ఫ్లాప్ స్లిప్ మీద రాసి మన ఇద్దరి మధ్యన అంతే అమ్మయ్య. డైరెక్టర్ చౌదరి గారు, ఈ సినిమా అంటే స్టార్ట్ అయిందండి, షూటింగ్ స్టార్ట్ అయిందా, ఎప్పుడు, ఎట్లా? త్వరలో షూటింగ్ ప్రారంభం అని టీజర్ ఎండ్లో వేసామన్నా. అంటే దాని అర్థం ఏంటంటే నెక్స్ట్ హీరోయిన్ రివీల్ చేస్తాం. ఇది ఏం ఉద్దేశం కాదండి, ఇన్ని ప్రెస్ మీట్లు కానీ ఇదన్నీ జరిగేది ఏంటంటే బేసిక్గా ఏంటంటేనండి, 4 ప్రజలకి చాలా ఇన్ఫర్మేషన్ వస్తుందండి రోజు. సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ డంపింగ్ ఇన్ టు దేర్ బ్రెయిన్స్. సో మెనీ ఇన్సిడెంట్స్, సో మెనీ నెట్వర్క్స్, సోషల్ నెట్వర్క్స్, స్మార్ట్ ఫోన్లో వాళ్ళ ఇన్ఫర్మేషన్ చాలా వస్తున్నప్పుడు వాళ్ళకి ఎక్కడో చోట మా ప్రెస్ మీట్ ఎక్కడో చోట జరిగితే ఓహో వైవేస్ గారు ఒక సినిమా తీస్తున్నాడు, అందులో ఈ నందమూరి తారక రామారావు అయినా ఒక ఆయన చేస్తున్నాడు అనేది ఎక్కడో చోట వాళ్ళ బ్రెయిన్కి ఎక్కడో చోట పించ్ అయితే ఈ సినిమా ఒకటి ఉందని తెలియటం కోసం అనేది తెలియాలండి. లేకపోతే ఏదో సినిమా అలా వచ్చి వెళ్ళిపోద్ది. చౌదరి గారు, అందుకని ఇది నెక్స్ట్ హీరోయిన్ పరిచయం చేయబోతున్నాం, తర్వాత సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తాం. వైవిఎస్ గారు, సార్ ఒక క్వశ్చన్ అండి. సార్ ఇప్పుడు వరకు మనం ఎప్పుడు కూడా మీరు హీరో ఎలా ఉన్నాడో చెప్పి దాని తర్వాత స్టార్ట్ చేయండి. సరే, హీరో బాగున్నాడు, విజువల్గా బాగుంది, కాకపోతే మాకు భౌతిక దర్శనం అవుతుంది అనుకున్నాం, కానీ మీరు పోస్టర్ మీద చూపించారు ఫిజికల్ అపిరెన్స్ కావాలి, ఫిజికల్ అపిరెన్స్ అవుతుంది అనుకున్నాం. దర్శనం మంచి వాళ్ళు, కష్టపడే వాళ్ళు, వాళ్ళందరూ దర్శనాలు కావాలంటే కొంత మనం వేచి ఎందుకు చూడాలంటే దానికి ప్రతిదానికి ఒక హీరోకి ఇంట్రడక్షన్కి వంద బిల్డప్లు ఉంటాయి కదండి, ఆ బిల్డప్లో ఒక భాగమే ఇలాగ ఈ ప్రాసెస్. సో అంతే, భౌతిక దర్శనం ఉంటుందా లేదు, డైరెక్ట్ వెండి తెర మీద చూపిస్తారా? షూటింగ్ ముహూర్తం అన్నా, ఫస్ట్ లుక్ అని ఫోటో వేసి ఆపిన తర్వాత షూటింగ్ ముహూర్తంలో చూపిస్తున్నారు కదన్నా, అదే ప్రాసెసే కదా సార్. ఇంకో అర్థమైన ప్రాసెసే సార్. ఇంకో క్వశ్చన్, ఇప్పుడు వరకు మేము వెండి తెర తొలి పరిచయం అనే మాట విన్నాము, మీరు దర్శనం అన్నారు. దర్శనం, ఈ దర్శనం అనే వర్డ్ వాడాలంటే మేము గుడికి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దర్శనం అనే వర్డ్ వాడుతుంటాం. సో ఈ దర్శనం అనే వర్డ్ మీరు వాడడానికి
ఏమన్నా ఎప్పటికీ చాలా రోజులు అయిపోయిందని మీ దర్శనం కలిగి అనేసి జనరల్గా ఒక తరంలో వాడే ఎక్కువ డైలాగ్, అది ఎక్కువ యూసేజ్ ఉన్న డైలాగ్. అది నన్ను కొన్ని పవర్ నేములకి ఆ వర్డ్ అనేది యాప్ట్ అవుద్ది. నేను అనుకున్నది అదొకటి రామారావు గారి పేరు కాబట్టి అదొకటి దర్శనం అనేది వాడాను. రెండవది దేవీ నవరాత్రుల సందర్భంగా, విజయదశమి సందర్భంగా అవతారాలు జరుగుతుంటాయి కదా, దర్శనాలు జరిగినాయి అంటారు కదా, ఆ సందర్భంగా తీయబోతున్నాం కదా, రెగ్యులర్ వర్డ్ ఎందుకు, ఏది ఫస్ట్ లుక్ టీజరు అని ఎందుకు దర్శనం అనేది వాడదాం, దర్శన్ అని కొత్తగా డిస్కషన్ డిబేటబుల్గా ఉంటుంది కదా అని, రామారావు గారి పేరు ఉంది కదా, ఎన్టీఆర్ అనే పేరు ఉంది కదా అని కొత్త రకంగా ఉంటుందని వాడాను. ఎన్టీ రామారావు వాయిస్ ఓవర్ కూడా బాగుంది, చాలా బాగా చేశారు. అందులో ఒక వర్డ్ అంటే 18 months నుంచి చౌదరి గారు పర్యవేక్షణలో ఉన్నానన్నారు. సో 18 months నుంచి మీరు ఇండియాలోనే ట్రైనింగ్ ఇస్తున్నారా, ఇంటర్నేషనల్ బయట కూడా ట్రైనింగ్ ఇచ్చారా? మనం సినిమా తీసేది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కోసం కదండి, మన సౌత్ ఇండియా కోసం. అంటే తెలుగు తెర ద్వారా భారత చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నాను అన్న వర్డ్ వాడారు సౌత్ ఇండియా కదండి. సౌత్ ఇండియా నుంచి ఇండియన్ ఇండస్ట్రీ కదా, మన ఇండియన్ బీజాలు, మన ఇండియన్ నేటివిటీలు, మన తెలుగు నేటివిటీల నుంచి భారతీయ చలనచిత్ర పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలన్నీ అతనికి గుండెల్లోకిను నరనరల్లోకి వెళ్ళేటట్టుగా అతనికి ప్రతిరోజు తర్ఫీదు ఇచ్చాను. బాగుంది చౌదరి గారు అన్న చెప్పండి అన్న. నమస్కారం అన్న సురేష్ అన్న. ఎన్టీఆర్ అంటే ఆయన దాకా వాయిస్ ఓవర్ చాలా అద్భుతంగా ఉంది. వాయిస్ ఓవర్ దాంట్లో 18 months వర్క్షాప్ నిర్వహించాను అన్నారు. సినిమా ఎన్ని సంవత్సరాలు కంప్లీట్ చేస్తారు? వర్క్షాప్ కదా కోచింగ్. అది కోచింగ్, వర్క్షాప్ ఈజ్ డిఫరెంట్. వర్క్షాప్ అంటేనేమో రెండు కలిపి సినిమాలో ఉన్న సన్నివేశాలకి కోచింగ్ అవటం. అవును. ఇదేమో నటన అనే దాని మీద శిక్షణాలయం. అది ఆ శిక్షణాలయంలో అంటే మనం చూడగానే ఇప్పుడు మేమందరూ ఎంత హ్యాపీగా రియాక్ట్ అయ్యాము. డెఫినెట్గా మీరు ఆ శిక్షణాలయంలో మనోడు డెఫినెట్గా పలానా రేంజ్కి వెళ్తాడు, పలానా ఈ ఇమేజ్ తెచ్చుకుంటాడు అట్లా ఉంటుందిగా. అలా ఏ ఇమేజ్కి ఇతను సూట్ అవుతాడని అనుకుంటే ఏ ఇమేజ్కి సూట్ అవుతాడు అనేది మీరు ఊహించారు. మీరు ఆల్రెడీ మీరు చేసేసాను అన్నారు. నేను అద్భుతమైన స్టార్ డమ్కి రీచ్ అవుతాడు. నేను కూడా సినిమా ఫీల్డ్కి వచ్చేటప్పుడు ఏమనుకున్నానంటేనన్నా, నాకంటూ ఒక చైర్ ఉంటుంది, ఎవరికి పోటీ అవుతానో ర్యాంక్ అనేది నాకు అనవసరం, నాకంటూ ఒక ప్రత్యేకమైన చైర్ ఉంటుంది సినిమా ఫీల్డ్లో అనే నమ్మకంతో సినిమా ఫీల్డ్లో ర్యాంక్ 1 స్టూడెంట్ అయిన నేను, ర్యాంక్ 1 స్టూడెంట్ అండి స్టడీస్లో, అకాడమిక్స్లో వదిలేసి వచ్చేటప్పుడు డెఫినెట్గా నాకంటూ చైర్ ఉంటుంది, ఎవరి చైరు నాకు వద్దు, నాకంటూ ఒక చైర్ ఉంటుందని వచ్చాను. ఇతను కూడా ఎవరి చైర్ని లాక్కోడు, ఇతనికంటూ ప్రత్యేకమైన చైర్ ఉంటుంది, డెఫినెట్గా కృషి చేసి ఒక మంచి పొజిషన్లో ఉంటాడు అన్న నమ్మకంతోనే ఇతన్ని నేను పరిచయం చేస్తున్నాను. అతని సిన్సియారిటీ, డెడికేషన్, డిటర్మినేషన్ అంతే స్థాయిలో ఉంది. ఎన్టీఆర్ ఈ పేరు గుర్తురాగానే పెద్ద ఆయన గుర్తొస్తారు, దాని తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గుర్తొస్తారు తప్పకుండా. ఇప్పుడు ఈ ఎన్టీఆర్ గుర్తు రావాలంటే ఏం చేయబోతున్నారు అంటే ఆ రేంజ్లో? సినిమా తర్వాత అది డిసైడ్ అవుద్ది. సినిమా చూసిన తర్వాత ప్రజలు డిసైడ్ చేస్తారు. టీజర్ చూసిన తర్వాత మీకు నమ్మకం ఏర్పడింది కదా, అంటే షో రీల్ చూసిన తర్వాత మీకు నమ్మకం ఏర్పడింది కదా, సినిమా చూసిన తర్వాత ఇంకెక్కువ క్లారిటీ వస్తుంది. క్లారిటీ వచ్చిన దాంట్లోంచి సౌండ్ బయటకు వస్తుంది ఆటోమేటిక్గా. బ్రెయిన్లోంచి కొత్తగా పిలుపులు వస్తుంటాయి, ఎలా పిలవాలి ఏంటి, ఇతన్ని ఎలా నామకరణం చేయాలనేది గుంపులోంచి క్రియేట్ అవుద్ది, ఒక కోరస్ లాగా, అరుపులాగా, పిలుపులాగా. ఇది తెలుగు సాంప్రదాయాలకు తగ్గట్టుగా ఉంటుంది అని చెప్పారు. అంటే ఇది విలేజ్ బ్యాక్డ్రాప్లో రూపొందుతుందా కొంతవరకు ఏమన్నా అనుకోవచ్చా? 2 స్టేట్లు ఉంటుంది. మొత్తం కథ కావాలంటే పర్సనల్గా వచ్చే మొత్తం చెప్తాను. విలేజ్, టౌను, గ్రామ నేపథ్యం, అర్బన్ నేపథ్యం, అన్ని నేపథ్యాలు ఉంటాయి. 1980 అని చెప్పాను. అన్నీ అందులో ఆ 1980లో ఏమేమి ఉంటాయో వస్తువులు అన్నీ కనపడతాయి. రీసెంట్గా ఎన్టీఆర్ మన విజయ్, తమిళ విజయ్ ఎన్టీఆర్ గారిని పోల్చి తెలుగునాటలో, తమిళనాడులో ఎంజీఆర్ గారితో పోల్చడం, ఎన్టీఆర్ అభిమానిగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అలాగే నిన్న మన అమితాబ్ బచ్చన్ గారు కానీ నేను కూడా తెలుగు వాడినే, నేను తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి అని చెప్పడం కూడా శుభసూచకంగా అనిపోతుంది. ఈ రెండింటి గురించి మీరు ఏం చెప్తారండి? ఏముంటుందన్న, గర్వంతో ఉప్పొంగిపోతుంటాం. రామారావు గారి పేరు ఎవరు ఉచ్చరించినా, ఏ భాష, ఏ జాతిలోంచి ఆ పేరు వచ్చినా. అంతేకాదు ప్రపంచం చాలా తిరుగుతుంటాను, ఎక్కడ నో ఎంట్రీ ఆర్ ఎంట్రీ బోర్డు కనపడే నాకు కనపడే లెటర్స్ మాత్రం ఎన్టీఆర్. మా ప్రొడ్యూసర్ గారికి ఇవ్వండి. అంటే ఎన్టీఆర్ రామారావు గారు పేరు 3 letters, బాబు నువ్వు రావద్దు, బాబు నువ్వు రా అనేదే కనపడుతుంటాయి నాకు. ఎంట్రీ బోర్డులో, నో ఎంట్రీ బోర్డులో. చెప్పండి ప్రొడ్యూసర్ గారికి. ప్రొడ్యూసర్ గారు మాట్లాడేవండి సార్. ప్రొడ్యూసర్ గారిని ఇబ్బంది పెట్టకపోయా. అమ్మా మీ పేరు ఇప్పుడు కొత్త కాదు,
ఆయన సినిమా బొమ్మరిల్లు బ్యానర్ దగ్గర నుంచి ఎలమంచిలి గీత సమర్పించు అంటూ వస్తూనే ఉంది. సో ఇన్నేళ్ళ గ్యాప్ తీసుకుని మళ్ళీ మీరు ప్రొడ్యూసర్గా, అప్పుడు సమర్పకురాలు, ఇప్పుడు ప్రొడ్యూసర్గా రావటం పట్ల మీ ఫీలింగ్ నెంబర్ 1. అలాగే తర్వాత వరుసగా ఒకప్పుడు యాక్టర్స్గా చేసిన చాలామంది రీఎంట్రీతో చాలామంది ఇప్పుడు వస్తున్నారు హీరోయిన్లు. సో దాని గురించి అలాగే భవిష్యత్తులో ఎప్పుడైనా చిన్న క్యామియో రోల్ కూడా చేయమంటే మీరు చేస్తారా? ప్రస్తుతానికి ప్రొడ్యూసర్ బాధ్యతలు అదే చూసుకోవడంలోనే అదే పెద్ద జాబ్ అండి యాక్చువల్లీ. సో ఐ మోర్ ఫోకస్డ్ ఆన్ మీ బీయింగ్ ఎ ప్రొడ్యూసర్. యాక్టింగ్ అనేది చూద్దామండి ఫ్యూచర్లో. ఫర్ నౌ ఐ డోంట్ హ్యావ్. తమ్ముడు, నేనైతే యాక్టింగ్ చేయమని చెప్తున్నాను. గౌరవప్రదమైన రోల్స్ మీరు మంచి కథ తీసుకొస్తే ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేస్తాను. అన్న, మీరు మన సినిమా సంబంధించి మా నందమూరి తారక రామారావు గారు ఎలా ఉన్నారు, అతని గురించి క్వశ్చన్లు వేయండి. గీత గారి గురించి తర్వాత మాట్లాడుకుందాం. చాలా బాగున్నారండి నందమూరి తారక రామారావు గారు, చాలా బాగున్నారు. వాయిస్ కూడా అద్భుతంగా ఉంది. అబ్బా, ఆనందంగా ఉంది. తెలుగు సినిమా అన్నారు, తెలుగుదనం అన్నారు, ఆంధ్ర తెలంగాణ అన్నారు, ఎక్కడ అసలు తెలుగు పదమే కనిపించట్లేదు. ప్లస్ ఆ బైక్ మీద కూడా మహారాష్ట్ర వేశారు. ఒక నిమిషం అండి, ఏది ఎక్కడ అంతా ఇంగ్లీష్ లోనే రాశారు. ఫోటో సెషన్ అండి, ఒక్క నిమిషం అండి. ఇప్పుడు ఒక నిమిషం అండి. అది ఫోటో సెషన్ చేయించాం, ఓకేనండి. ఫోటో సెషన్తో ఒక షో రీల్ తయారు చేసాం, ఓకేనండి. సినిమాకిను అందులో కనపడే ఆహార్యానికి సంబంధం లేదు. ఈ ఫోటో సెషన్ చేయించిన తర్వాత ఎవరు దీన్ని చేయాలి, ఎవరితో చేయించాలి అని తిరుగుతున్నప్పుడు మన తెలుగు వాళ్ళతోనే చేయించాం. కాంటెంట్ క్యూ అనే ఒక కంపెనీ ఈ షో రీల్ని తయారు చేసింది. అక్కడ దగ్గుమిల్లి మహేష్ బాబు గారు ఆ కంపెనీ ఓనరు, అక్కడ పనిచేసిన రవి అని మా ఊరు పక్కన ఉన్న జమి గొల్లేపల్లి రవి, ఆయన ఎడిటర్గా చేసాం. అందరూ తెలుగు వాళ్ళే పనిచేశారు, తెలుగు కంపెనీనే పనిచేసింది. ఇది సృష్టించింది, ఈ వీడియో సృష్టించింది తెలుగు వాళ్ళే. కదే మనం ఫోటో సెషన్ చేసింది అక్కడ. అర్థమైందండి? నేను అన్నది బోర్డులో కూడా ఎక్కడ అంతా ఇంగ్లీషే కదా మీరు పెట్టింది. ఎక్కడ బోర్డులో? ఇది ఎంత నందమూరి తారక రామారావు ఎక్కడైనా ఒక తెలుగు పదం కనబడుతుందా? ఈ బోర్డులో అది భాష అనేదండి. మనం మాట్లాడతాం. ఇప్పుడు మీరు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, నేను తెలుగులో మాట్లాడుతున్నానా? నేను తెలుగులోనే మాట్లాడుతున్నాను, మీరు తెలుగులోనే మాధ్యమాలు అందరికీ అర్థం కావడం కోసం మాధ్యమం అండి, మాట్లాడేది తెలుగు. బైక్ మీద కూడా ఎంహెచ్ని పెట్టారు, మహారాష్ట్ర అని పెట్టారు, ఏది ఆంధ్ర తెలంగాణ పెట్టచ్చు. మీరు ఇప్పుడు పనికొచ్చేది కాకుండా అసలు మీరు ఇప్పుడు మీ అవన్నీ ఇప్పుడు మీరు లోపల వేసుకున్న బనీన్ మీద ఏం వేశారు, ఇవన్నీ పనికిరానివన్నీ ఉపయోగం. పనికొచ్చేది షర్టు, పనికిరానిదేమో కట్ బనీను, ఇవన్నీ ఎందుకండి? ఇప్పుడు ఉపయోగపడే మా అన్న సురేష్ షూటింగ్ ఎక్కడ చేయబోతున్నారు? షూటింగ్ ఎక్కడ చేయబోతున్నారు? అది ఇప్పుడు నెక్స్ట్ హీరోయిన్ అన్వైల్ చేసిన ప్రెస్ మీట్లో అదని చెప్తా. ఇప్పుడు మన హీరో గారు ఎలా ఉన్నారు, ఆయన హీరో బ్రహ్మాండంగా ఉన్నారండి. అంతేనన్నా. ఇంకొక వారసుడు వస్తున్నాడు నందమూరి వంశం నుండి, నందమూరి కుటుంబం నుంచి చాలా బాగున్నాడు. కృష్ణ గారి మనవడు, ముఖ్యంగా జానకి రామ్ గారు కళ్ళ కన్నా ఆయన వాచకం అద్భుతంగా ఉంది. అబ్బా, చాలా బాగుంది, అంటే మెస్మరైజింగ్ గా ఉంది. సూపర్, థ్యాంక్ యూ. నిజంగానే గూస్ బంప్స్ వచ్చేటట్టుగా చెప్పించారు మీరు. అంటే ప్రమాణ స్వీకారం చేయించినట్టుగా చేయించారు. నందమూరి ఫ్యామిలీ నుంచి 4వ తరం వరుసను పరిచయం చేశారు. బాగున్న లుక్ బాగుంది, షోరీలు బాగుంది, లుక్ బాగుంది. ఆయన వాచకం ముఖ్యంగా అందరు చెప్తున్నట్టుగా వాచకం బాగుంది, స్పష్టత అది బాగుంది. అది సార్ ఆ లుక్ చూసినా కానీ, అబ్బాయి లుక్ చూసినా కానీ, అక్కడ ఎన్టీఆర్ గారి లుక్ చూసినా కొంచెం సిమిలారిటీస్ కనపడేలా కనిపిస్తున్నాయి. అవి విషయం ఏంటంటే, మీరు ఎప్పుడు కూడా ఎప్పటి నుంచో యాడ్ చేస్తున్నారు మీరు ఎన్టీఆర్ గారి వర్ధంతికి, జయంతికి. ఎప్పుడు ఇచ్చినా మాకు అదే ఫోటో ఉంటుంది. మాకు ఎప్పుడు ఒకటే ఫోటోని మీరు మీ బ్యానర్లో చూపించినప్పుడు కానీ ఏదైనా సరే అదే కనిపిస్తుంది. ఫస్ట్ టైం ఈ ఫోటోని తీసుకొచ్చారు మీరు, పాతాళ భైరవి సినిమా దగ్గర నుంచి అందులో లుక్ తీసుకొచ్చారు మీరు. అబ్బాయి లుక్ కూడా కొంచెం సిమిలారిటీగా ఉంది. అంటే సినిమాలో కూడా 1980s బ్యాక్గ్రౌండ్ అన్నారు కాబట్టి ఆ ఎన్టీఆర్ గారి పాతాళ భైరవి లుక్కి సిమిలర్గా ఉండేలాగా ప్లాన్ చేశారా? ఎందుకంటే కనిపిస్తుంది అది రెండు పక్క పోస్టర్ అదే. ఇప్పుడు ఇది 80 లుక్ అండి ఇతంది సినిమాలో, ఇదేమో 1955 ఆ ప్రాంతాల్లోది, 50s ప్రాంతాల్లోది, ఓకేనండి. సో మీకు అయినా కూడా సిమిలారిటీస్ కనపడుతున్నాయి. అట్లాగే రేపు సినిమా రిలీజ్ చేసినది కూడా అందులో సిమిలారిటీస్ ఎత్తుక్కుంటారు. అతనిలో సిమిలారిటీస్ ఎత్తుక్కున్నారు మీరు. అంతే అద్భుతంగా సినిమాలో కూడా మీకు ఆయన కనపడతారు, తారక రామారావు. మీ బ్యానర్ లోగోకి ఈ ఫోటోని ఎన్టీఆర్ గారి ఫోటోని తీసుకు ఎందుకు పెట్టానంటే, ఆ టైంలో ఆయన కొత్త టాలెంట్. పాతాళ భైరవి వచ్చే టైంకి ఈ సినిమా తర్వాత ఆయన స్టార్గా ఎదిగారు. ఇప్పుడు ఈ టైంలో ఈయన కొత్త టాలెంట్. ఈ సినిమా తర్వాత ఒక స్టార్గా పరిణామం చెందాలి అనే నమ్మకంతో, కాన్ఫిడెన్స్తో 18 నెలలుగా
వెయిట్ చేస్తూ ఆయనతో ప్రయాణిస్తూ ఆయన్ని తయారు చేస్తూ ఇలాగ నేను నమ్మకంతో ఆయన్ని తయారు చేసుకునే కార్యక్రమంలో ఉండి తయారు చేసిన రూపమే మీరు చూశారు. ఈ 19 ఎన్టీఆర్లో మీరు ఆ ఎన్టీఆర్ని చూసుకున్నారని అడుగుతాను బేసిక్గా, ఎందుకంటే ఆ రూపం కొంచెం కనిపిస్తుంది కాబట్టి. అసలు ఆ పదం వినగానే నాకు బ్రెయిన్ యాక్టివేజ్ అయిపోద్దండి, ఉత్సాహం వచ్చేస్తుంది, ఉద్వేగం వచ్చేస్తుంది, ఒక హాయి కలుగుద్ది, మత్తు కలుగుద్ది, అంతే. వైవిఎస్ గారు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అది థ్యాంక్ యూ సో మచ్. వైవిఎస్ చౌదరి గారు అన్న, కొత్త హీరోలకి ఇంట్రడక్షన్ ఇవ్వటం కోసం మాత్రం వాళ్ళు కనుక ఫస్ట్ టైం మీ దగ్గరికి వస్తే వాళ్ళంత అదృష్టవంతులు ఎవరు లేరు. ఎందుకంటే మీరు ప్రైజ్ చేసినంతగా ఇంకెవరిని చేయలేరు, అంత మంచిగా చేస్తారు. ఆ అబ్బాయికి కూడా నిజంగా అదృష్టం అయి ఉండొచ్చు. ఎందుకంటే ఎన్టీఆర్ గారి గురించి మీరు పూజించినంతగా, మీరు ప్రేరేపించినంతగా, మీరు మాట్లాడినంతగా నిజంగా కూడా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు మాట్లాడతారా లేదా అనే డౌట్ వస్తుంది ఒకసారి నాకు. వాళ్ళు ఇంకెక్కువ ప్రార్థిస్తారు, ప్రే చేస్తారండి. అది ఓకే సార్. ఒక నిమిషం ఎందుకు చెప్తున్నానండి, నందమూరి బాలకృష్ణ గారు నిరంతరం ఒక అభిమాని, రామారావు గారి అభిమాని కంటే ఎక్కువగా రామారావు గారి ఒక్క నిమిషం రామారావు గారి పద్యాలు, రామారావు గారి సినిమాల్లో మాకంటే ఎక్కువ మేము ఆయన సడన్గా అమ్మ ఇది ఆడేలా కదంటే మాకు టెన్షన్ వస్తుంది. గబాలన మేము చెప్పలేకపోతే మళ్ళీ ఆయన ముందు ఏదైనా పరుగు పోద్దామని అంత టెన్షన్ వస్తుంది. అంత బాగా వింటారు, అంత బాగా చూస్తారు, అంత బాగా అది ఆయన అందరికంటే గొప్ప అభిమానం ఆయన రామారావు గారికి. సార్ మీరు ఎంత గొప్ప మేకరో ఓకే ఆ రోజుల్లో హిట్లు అయిన సినిమాలను బట్టి తెలుస్తుంది. మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి మిగతా వాళ్ళందరికంటే కూడా. థ్యాంక్ యూ సార్. దేనికంటే ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్స్ అందరితోని అందరం కూడా ఫ్యామిలీస్ లాగానే పనిచేస్తూ ఉంటాం కాబట్టి తెలుసు. కానీ ఈ బ్రేకింగ్ న్యూస్ల టైంలో చాలా ఫాస్ట్గా 30 seconds కూడా చూడటానికి ఒక న్యూస్ని కానీ దేన్ని ఇష్టపడిన రోజుల్లో మీరు ఒక ప్రెస్ మీట్నే లేకపోతే సినిమా ప్రారంభం కాకముందే 4 ప్రెస్ మీట్లు పెట్టి ఇంత ప్రమోట్ చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? ఒకటి. నెక్స్ట్ వచ్చేసి మీరు పరిచయం చేసిన హీరోలే తర్వాత స్థాయిలో 100 కోట్ల మార్కెట్లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ కానీ వాళ్ళందరితోని మీరు ఎప్పుడు పనిచేయలేదు. ఓకే, దానికి కారణం ఏంటి? ఈ హీరోతో అన్న రిపీటెడ్గా పనిచేస్తారా? ఇప్పుడు నేను వెంటనే ప్రీవియస్గా ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చున్నాను అనుకోండి, ఒక న్యూస్ ఇచ్చేస్తే అది పెద్ద సర్క్యులేషన్లోకి వెళ్ళిపోద్దండి. నో సార్, అది అంటే మీ అభిప్రాయం మీకు ఉండొచ్చు, కానీ ప్రస్తుతానికైతే ఒక చిన్న పోస్ట్ పెట్టి ఒక ట్వీట్ చేస్తే కూడా మీరు చెప్పాలనుకున్న న్యూస్ చాలా ఫాస్ట్గా వెళ్తుంది. ఎందుకంటే అవతల కంటెంట్ ఉంటే ఇప్పుడు ఆ కంటెంట్కి ఆ కట్అవుట్కి ఇప్పుడు ఇంత అదొకటి ఫస్ట్. రెండోది అది ఫస్ట్ నేను బిలీవ్ చేసింది. పైగా నేను పరిచయం చేస్తుంది నందమూరి తారక రామారావు అనే పేరుతో ఉన్న ఒక హీరోని. అతను అది ఒక 4-5 ప్రెస్ మీట్లు ఉత్సుకత స్టార్ట్ చేసి ఇతను ఒకడు ఉన్నాడు, మళ్ళీ నందమూరి తారక రామారావు ఎవరు అనేది జనాల్లోకి బాగా వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? ఆల్రెడీ రామారావు గారు మహానుభావులు, విశ్వవిఖ్యాతం. తర్వాత తారక్ ఉన్నారు, తర్వాత మళ్ళీ ఇంకొక పేరు వస్తుంది, ఆయన ఎగ్జిస్ట్ అవుతున్నారు. ఇంకొక పేరు వస్తున్నప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా వెళ్ళాలంటే కొంత టైం తీసుకుని జనాల్లోకి జీర్ణం చేసుకునే విధంగా ఉండాలి. అదొక ప్రాసెస్. నేను కూడా మళ్ళీ సినిమా వస్తుంది, ఇతను పట్ల మనం సినిమా వస్తుంది, ఇతను నన్ను ఇష్టపడే వాళ్ళకి న్యూస్ చేరాలి. ఒకటి, మీరు చెప్పినంత ఈజీ కాదండి. కొన్ని సినిమాలు అసలు వచ్చి వెళ్ళిపోయినా కూడా తెలియట్లేదు, న్యూస్ కూడా తెలియట్లా, రిలీజ్ అవుతుందా అని షాక్ అంత ఫాస్ట్గా ఉన్నారు జనాలు. అదొకటి. రెండవది, నేను పరిచయం చేసిన హీరోలు, అందుకే నా పరిచయం చేసిన హీరోలు, నేను ఎవరిని పరిచయం చేసినా నేను మళ్ళీ వాళ్ళ బర్త్డేలకే విషెస్ పెడతాను, వాళ్ళు నా బర్త్డేలకి విషెస్ పెడతారు తప్పితే నేను వెళ్ళి కాల్ షీట్లు అడగటం, కథ చెప్పాలనుకోవటం అలాంటి పనులు నేను చేయనండి. అంటే ఒక డైరెక్టర్గా మంచి సినిమాలు చేయాలనుకున్నప్పుడు ఆ కథకు సూట్ అయినప్పుడు అడగడంలో తప్పే ఉందండి. ఆ కథ తయారు చేసి వాళ్ళే కావాలనుకున్నప్పుడు డెఫినెట్గా వెళ్ళి వాళ్ళని అడుగుతాను. వాళ్ళు కాదనరు, ఎవరెవరు కాదనరో చెప్తానండి. నేను పరిచయం చేసిన వెంకట కాదండు, ఓకేనండి. నేను పరిచయం చేసిన ఆదిత్యవం కాదనరు, అలాగే రామ్ కాదనరు, అలాగే నా రూమ్మేట్ అయిన నా ఫ్రెండ్ రవితేజ కాదనరు, సాయిధరం తేజ్ కాదనరు, వీళ్ళు 5 కాదనరు. వాళ్ళతో సినిమాలు డెఫినెట్గా నేను రన్నింగ్లోకి వచ్చిన నేను వెళ్ళి అడిగితే కాదనరు. ఈ సినిమా వచ్చిన తర్వాత ఫర్దర్గా వాళ్ళతో సినిమాలు ఉంటాయి. గీత గారు, మీ పేరు ఎక్కువ పలకరిస్తుంటారు, ఆయన ఎన్టీఆర్ అంటుంటారు ఇంట్లో కూడా. ఎన్టీఆర్ ఇంట్లోకి ఎంటర్ కానీ మీకు ఒకటి
ఎన్టీఆర్ గారు తెలుసులేండి, అది నిజమే. చౌదరి గారు మీరు ఎంటర్ అవగానే ఒకటి ఉంటుంది కూడా నేమ్ ప్లేట్, లెజెండరీ ఫ్యాన్ ఎన్టీఆర్. సో అలా ఆయన ఎన్టీఆర్ గారిని ఎక్కువ తలుచుకుంటారు. చౌదరి గారు చెప్పండి సార్. ఇక్కడండి అన్న సార్, చాలా డౌట్లకి మీ హీరో షోరీల్ సమాధానం చెప్పేలాగుంది. సో హీరో బాగున్నాడు. సో తెలుగు ఇండస్ట్రీలో నందమూరి 4 తరాలతో అనుబంధం పనిచేసిన హీరోయిన్ కూడా చాలా బాగుంటుందన్న. ఓకే, అది కూడా మీరు సో ఆ క్రెడిట్ మీకే దక్కుతుంది. సో ఈ అబ్బాయిని హీరోగా ఇంట్రొడ్యూస్ చేయాలన్నప్పుడు నందమూరి ఫ్యామిలీని ఎలా ఒప్పించగలిగారు, వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు? ఇక్కడ నేను తెగిన గాలిపటంలాగా ఫస్ట్ ప్రెస్ మీట్లో చెప్పానండి. నందమూరి తారక రామారావు గారికి ఈ అబ్బాయి పేరు నేను అనౌన్స్ చేసినప్పుడు నేను ఫస్ట్ ప్రెస్ మీట్లో చెప్పాను, తెగిన గాలిపటంలా నేను తిరుగుతున్నాను సార్. నేను ఒక మంచి హీరోతో సినిమా తీద్దాం, నాకు ఎప్పుడు కొత్త హీరోతో సినిమా తీద్దాం అంటే ఒక ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ నాకు నందమూరి తారక రామారావు గారి వల్లనే వచ్చింది. మూర్తి గారికి అవునన్నా కాదన్నా నేను మాట మీద ఆయన పేరు తీసుకుంటున్నానంటే నా స్ఫూర్తి, ఒక్కొక్కరికి ఒక స్ఫూర్తి ఉంటుందండి, ఒక టానిక్ ఉంటుంది. నాకేం అలవాట్లు లేవు, నా టానిక్కే నందమూరి తారక రామారావు గారు అండి. మాకు ఆ తెగింపు, నమ్మకం, విశ్వాసం, బలం అన్నీ ఆయనే ఇచ్చారు మాకు. ఆయన తలుచుకుంటే వచ్చేస్తుంది, అది ఇచ్చారు మాకు. ఇస్తే నాకు ఎప్పుడు కొత్తలు తీయాలని ఉంటుంది. ఉంటే అది తిరుగుతున్న టైంలో రకరకాల ప్రయత్నాల్లో ఉండగా తుమ్మల ప్రసన్న కుమార్ గారని, నేను మా సోదరుడు స్వర్గస్థులయ్యారు, ఆయన నా సోదరుడిగా భావిస్తాను, మా ఊరు ఆయన అమ్మ ఇలా ఒక ఆయన ఉన్నారు వాళ్ళు అనుకుంటున్నారు అని అంటే అటు కాదు ఇటు చూడమ్మా అని అంటే ఇటు చూస్తే ఆయన వెళ్ళాను. చూస్తే నాకు తన కళ్ళు, కనుబొమ్మలు, ఐబ్రోస్ అవన్నీ చూసి డెఫినెట్గా నాకు అప్పుడు దాకా తనని హీరోగా పరిచయం చేస్తారన్న ఆలోచన నాకు లేదు. తుమ్మల ప్రసన్న కుమార్తో గారితో పాటు బాలరాజ్ యాదవ్ గారు కానీ ఆయన కూడా ఉన్నారు. ఆయన అంతకుముందు దానివర సూరకర్ణ అని ఈయన అదే ఈ నందమూరి తారక రామారావు గారితో ఒక సినిమా కూడా తీశాడు. బట్ ప్రసన్న కుమార్ గారు చెప్పారు క్లియర్గా, నువ్వు వాగమ్మా, నువ్వు వాగు, నువ్వు వాళ్ళు వీళ్ళని తిరగ, నేను ఒకటి చెప్తాను అనుకుంటా. ఫస్ట్ ఆయన ట్రై చేశారు, ప్రయత్నించి అటు తిప్పారు నన్ను, ఇటు తిరిగాను. ఆయన చెప్పిన మీదట వెళ్ళే అంటే నాకు తెలియదు అసలు. చూస్తే డెఫినెట్గా చూసిన వెంటనే నాకు అట్రాక్ట్ అయినవి అతని కళ్ళండి, కనుబొమ్మలండి. అయిన తర్వాత కన్ఫర్మ్డ్ అయితే తను తయారు చేయాలి. ఇప్పుడున్న సింహాలు, పులులు ఎన్ని పరిగెడుతున్నాయి, బలిష్టమైన పర్సనాలిటీలు, వాటి మధ్యన ఇతను కూడా పరిగెత్తించాలంటే, దింపాలంటే అలా తయారు చేయాలని నేను ఫీల్ అయ్యాను. అలా తయారవుటే అతను ఇష్టపడి, కష్టపడి, ఎంతో డెడికేషన్, అంకిత భావంతో తను డిసైడ్ అయ్యారు. వాళ్ళ అమ్మగారు తనని అంతే కష్టంతో ఆవిడ కట్టిన శ్రమకు లోనయ్యి, వ్యయ ప్రయాసాలకు లోనయ్యి ఆవిడ అతన్ని తయారు చేసి వెనకాల చేదుడు వాదుడుగా ఉండి అండగా ఉండి వాళ్ళ అమ్మగారు కూడా తయారు చేశారు, అండగా ఉన్నారు, అతని పట్ల నిలబడ్డారు. అంటే అతను పక్కన చదువుకుంటే ఇది ఇంత తయారయ్యాడండి అతను. అంటే మీ చేతిలో పెట్టడానికి తయారైనప్పుడు కుటుంబం అండగా ఉంది. అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళు, కుటుంబం పెద్దది కదండి, ఓ పక్కన అతనికి బాబాయిలు ఉన్నారు, ఓ పక్కన తాతలు ఉన్నారు. అంటే ఆ మాట అనొద్దు బాబు, ఎవరిని తాతలు బాబాయిలు అనొద్దు, అందరూ బ్రదర్స్. అతను అందరూ యంగ్ బాబు, అందరూ ఎనర్జెటిక్ యంగ్ బాబు. ఎవరు మన ఫ్యామిలీలో నన్ను కూడా అంకుల్ అనొద్దు, నన్ను అన్న అంటాడు. అందుకని హే తమ్ముడు అన్నాను నేను, ఇంట్లో కూడా చూసింటారు మీరు. సో అందరినీ అన్నారు, అందరు పర్మిషన్ తీసుకున్నారు, వారు అందరూ అంగీకారంతో, అందరూ యాక్సెప్టెన్స్ ఉంది. పెద్ద ఫ్యామిలీ కదండి. గీత గారు, సో నిర్మాతగా మీరు చౌదరి గారు చెప్పిన ఎన్ని కథలు విన్నారు, ఎన్నో కథను ఓకే చేశారు? చాలా రోజుల నుంచి ఈ కథ మీదే వర్క్ చేస్తున్నామండి, ఆయన ఈ కథే వర్క్ చేస్తున్నారు. కానీ చాలా మార్పులు, అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఈ స్టోరీ తయారవుతోంది కదా, చాలా మార్పులు జరుగుతూ ఇప్పుడు లాస్ట్కి ఫైనలైజ్డ్ వర్జన్కి వచ్చింది. సో చాలా ఇయర్స్ నుంచి ఈ స్టోరీ మీదే వర్క్ చేస్తున్నాం. ఎన్ని చేంజెస్ చెప్పారు కథలో? చాలా ఫస్ట్ చౌదరి గారు, వైవిఎస్ గారు అయితే మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ లాంచ్ చేసినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ట్విట్టర్లో కావచ్చు అట్లా స్పందించడం జరిగింది. మరి ఈ హీరోకి అట్లా ఏమన్నా ఫస్ట్ లుక్కి సంబంధించి ఏమన్నా ఆల్ ది బెస్ట్ చెప్పడం కానీ అట్లా ఏమైనా జరుగుతుందా ఏంటి? అంటే మీ ఉద్దేశం ఏంటండి? దాని వెనక మీ ఉద్దేశం? ఇందులో ఉద్దేశాలు ఏం లేవండి. బేసికల్లీ ఒక ఫ్యామిలీ నుంచి మెంబర్ వస్తున్నప్పుడు 100% వాళ్ళు రియాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. మోక్షజ్ఞ విషయంలో కూడా జరిగింది. ఇప్పుడు నేను రామారావు గారికి ప్రకటన ఇస్తున్నాను,
ఒకటి జయంతికి వర్ధంతికి నేను ప్రకటనిస్తున్నాను. ఇవ్వని వాళ్ళందరికీ రామారావు గారు అంటే ప్రేమ లేదనా? మీరు చెప్పండి. కోట్లాది మంది రామారావు గారికి అభిమానులు ఉన్నారండి ప్రపంచవ్యాప్తంగా. ఇస్తే ఉన్నట్టు ఇవ్వకపోతే లేనట్ట ఒకటి ఊరిని అది ముందు అది క్లారిఫై వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్. అయితే జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, కళ్యాణ్ రామ్ కావచ్చు, కాదండి స్పందన గురించి కాదు. మన సిరిమల్లి పువ్వు మీ పేరు నేను పెట్టింది ఇప్పుడు అయిందని కాని నవ్వుతారు పాపం. మీరంటే నాకు చాలా ఇష్టం. అవతల వాళ్ళ కామెడీ చేసినప్పుడు నవ్వుతాం కదండి. అదే నవ్వట్లేదా? కాదండి. V6 లక్ష్మి గారు మీరు చాలా మంచిగా నవ్వుతారు. మీరు నవ్వంటే నాకు ఇష్టం. అది నాకు చెప్పదండి. చెప్పాలా వద్దా చెప్పండి. లక్ష్మి గారు చెప్పొద్దన్నారా చెప్పండి. ఇప్పుడు నేను అనేది ప్రకటించటం అనేది రకరకాల మార్గాలు. కాదండి, రకరకాల మాధ్యమాలు ఉంటాయండి. వాళ్ళు సంఘటితం అయ్యి అతనికి మీకు నువ్వు వెళ్ళు ఈ ప్రాజెక్టుతో అని చెప్పి వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత మీ అందరి కోసం లేకపోతే కొంతమంది కోసం, గుంపు కోసం, వాళ్ళ కోసం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. వాళ్ళు డిసైడ్ చేసేదాన్ని నేనెవరిని శాసించాలి, మీరెవరు కంట్రోల్ చేయాలి, మీరెవరు ఆశించాలి. అదన్నీ కుదురుతుందా లేదా అనేది కాలం నిర్ణయిస్తుంది. ఇప్పుడు నేను అనేది ఏంటంటే రామారావు గారికి నేను ఇస్తున్నానండి. మిగతా వాళ్ళు ఎంతమంది కోట్లాది మంది ఉన్నారండి. నాకు ఎందుకో నాకు ఆ కోరిక వచ్చింది, నేను అది చేసుకుంటున్నాను. మిగతా వాళ్ళకి లేదని కాదు కదండి. ఎంతమందికి అండి అది ఆ మాట అంటాక నేను అర్హత లేదు. నాకు నా ఒక్కడికే ఉందండి. నేను ఒక్కడే రామారావు గారి అభిమాని. ప్రకటించటం అనేదే కొలమానం కాదు. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే. సార్ చౌదరి గారు, సో ఫ్యామిలీ నుంచి ఇప్పుడు ఆ హీరో ఫిజిక్ చూస్తే యాక్షన్ మూవీస్ కి సెట్ అయ్యేలా హీరోలా కనిపిస్తున్నాడు. కళ్ళు చూస్తే అతను ఒకసారి మీ ముందుకు వచ్చి కళ్ళతో ఒకసారి నవ్వుతే ఇలా చూశాడంటే మీరు పడిపోతారు. ప్రేమలో పడతారా, ఎదురుగుండా పక్కన గుంటలో పడతారా నేను చెప్పలేను. అతను అంత అమాయకంగా ఇన్నోసెంట్గా అడ్మైరింగ్గా చూస్తాడు. క్యారెక్టర్ ఉంది. 19 ఏళ్ల కుర్రవాడు అంటే క్యారెక్టర్ అంటే నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్పేది యాక్టింగ్ స్కిల్స్ చెప్తున్నా. అతను అడ్మైరింగ్గా కళ్ళతో అలా చూశాడంటే పడిపోవటం ఖాయం. సరే, నా లాస్ట్ క్వశ్చన్ అయితే మోక్షజ్ఞ ఒకవైపు వస్తున్నాడు, అట్ ద సేమ్ టైం అదే ఫ్యామిలీ నుంచి నందమూరి తారక రామారావు మరొక ప్యారలర్గా వస్తున్నాడు. సో 3వ తరానికి 4వ తరానికి పోటీ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? అస్సలు ఉండదు. ఈ ప్రశ్నకు సమాధానం నేను ఎప్పుడో చెప్పాను. ఎందుకు చెప్పానంటే, రామారావు గారి నటవారసులు బాలకృష్ణ గారు. తారక్ సక్సెస్ అయ్యాడు కదండి, అయ్యాడా? కళ్యాణ్ రామ్ సక్సెస్ అయ్యారా? తారక రత్న సక్సెస్ అయ్యారా? ఎవరి సీటు ఎవరి కుర్చీ వాళ్ళదేనండి. వారసులు వేరు, కుర్చీలు వేరు. అర్థమవుతుందండి? ఆదరణ వేరు, స్థాయి వేరు. అది క్లియర్ అండి. రామారావు గారి వారసులు బాలకృష్ణ గారి వారసులు మోక్షజ్ఞ. అర్థమైందండి? ఇతను వేరు, అతను వేరు. మేమందరం మోక్షజ్ఞ ఎంట్రీ కోసం వెయిటింగ్. అయితే రామారావు గారి అభిమాని కింద, దాని తర్వాత తదనంతరం బాలకృష్ణ గారి అభిమానుల కింద మోక్షజ్ఞ గారి కోసం వెయిటింగ్ మేము. అది నేను ముందే ప్రకటించాను. అది ఇక దాంట్లో అది బ్లడ్లో వెళ్తుంటుంది అలాగ. మళ్ళీ అలా అని మిగతా వాళ్ళంటే ఇష్టం లేదా, కుటుంబంలో ఎవరొచ్చినా ఇష్టమేనండి. రామారావు గారి కుటుంబంలో ఎవరైనా మాకు ఇష్టమే. మేము అభిమానిని, రామారావు గారి అభిమానిని. కుటుంబంలో ఏ ఫంక్షన్కి వెళ్ళినా మేము భోజనాలు చెయ్యం. ఎవరు పిలిచినా ప్రతి కుటుంబంలో నేను అభిమానులు వెళ్ళి ప్రతి ఒక్కరిని పలకరిస్తాం అండి. నేను వైవిఎస్ చౌదరిని అని ప్రతి కుటుంబంలోని మనవాళ్ళని, మనవరాలని, కొడుకుల్ని అందరినీ పలకరించడంలో మా కడుపు నిండిపోద్ది. చౌదరి గారు సార్ ఇక్కడ సార్ ఆ కుర్రాడేమో హాలీవుడ్ హీరోలా ఉన్నాడు. అబ్బా చాలా బాగున్నాడు. థ్యాంక్ యూ భయ్యా. ఆనందంగా ఉంది భయ్యా. కాదు, చాలామంది సినిమాలు తీసేసిన తర్వాత వచ్చి ఇది టీజర్ లాంచ్ చేయడం, ట్రైలర్ లాంచ్ చేయడం ఇలా చేస్తుంటారు. మీరు ఇంకా అసలు షూటింగ్ కూడా మొదలెట్టక ముందే ఇన్ని ప్రెస్ మీట్లు పెట్టి చాలా క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. ఈ క్యూరియాసిటీ కంటెంట్లో అది రీచ్ అవుతుందా? అది చూసి కదా మనం రీచ్ అవుద్దనే నమ్మకంతో కసిగా పనిచేస్తున్నాను. అంటే వీటికే ప్రెస్ మీట్లకే ఇంత వైవిధ్యంగా చేస్తున్నారు అంటే స్టోరీ ఇంకా సినిమా ఎంత వైవిధ్యంగా ఒక విషయం చెప్తున్నాను భయ్యా, నిన్న జరిగిన విషయమే ఈరోజు మర్చిపోతున్న కాలం ఇది. నేను సినిమా రిలీజ్ టైంకి మళ్ళీ ఒక 5-6 ప్రెస్ మీట్లు పెడితే అయ్యే గుర్తుంటాయి, ఎవరికి గుర్తుండవు. ఇది ఇప్పుడు నా హీరో పేరుని 2-3
పేర్లు అంటే నందమూరి తారక రామారావు గారి పేరు, విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారి పేరు ఉంది. తర్వాత మన తారక రామారావు గారు, ఇప్పుడు మన నందమూరి తారక రామారావు గారు, ఇంకో తారక రామారావు గారు తారక పేరు ఉంది. కాబట్టి ఈ తారక రామారావు గారి పేరు కూడా ప్రజలకు చేరువవ్వాలి, ఇంకో కన్ఫ్యూజన్ లేకుండా చేరువవ్వాలనే ఉద్దేశంతో 4-5 ప్రెస్ మీట్ల దృష్ట్యా ఆయన కూడా అందరికీ తెలియాలి. ఇప్పుడు ఇంకొక స్టార్ తారక రామారావు గారు ఉన్నారు కదా, మా హరికృష్ణ గారు అబ్బాయి, ఈయన ఉన్నారు. వీటి మధ్యన కన్ఫ్యూజన్ ఉండకుండా ఇతను ఒక ముని మనవడు వస్తున్నాడు అనేది తెలియటం కోసము నేను కూడా మళ్ళీ సినిమా తీస్తున్నాను ప్రజలకు తెలియటం కోసం అనేది విధానంలో ఇదంతా చేస్తున్నాం. ఇప్పుడు క్లారిటీ ఉంది, ఇతను ఒక మనవడు ఉన్నాడు, ముని మనవడు వస్తున్నాడు. ఇది ఆయన జానకిరామ్ గారు అబ్బాయి, ఈయనకు నందమూరి తారక రామారావు గారు 19 ఏళ్ల వయసులో వస్తున్నాడు. అది చెప్పేది. ఫస్ట్ 2 ప్రెస్ మీట్లోనే చాలా మందికి అందరికీ తెలిసిపోయింది. అది మీకు తెలిసిందండి, ప్రజలకు తెలియాలి. ప్రజలకు ఇంకోటి నెక్స్ట్ ప్రెస్ మీట్లో హీరోయిన్ పరిచయం చేస్తాను, అది కూడా స్టోరీలో ఉంటుందా, ఆమెను తీసుకొస్తారు ఎలా ఏంటి? అది ఎలా ఉంటుందో మీరు చూసి తెలుసుకోవటమే. ఆ రోజు మీరు రావాలి తప్పకుండా. చౌదరి గారు ఎక్కడండి? ఒక్క నిమిషం అన్న, తేజు గారు ఒక్క నిమిషం. అవునండి అన్ని మీరు ముగించేయకండి, ఒక నిమిషం వంశీగా రాగండి, చెప్పండి. నందమూరి ఫ్యామిలీ హీరోలు అంటే మ్యాక్సిమం తొందరగా ముగించేస్తాం, మాసు యాక్షన్ ఇమేజే ఎక్కువగా ఆశిస్తూ ఉంటారు. మీరు ఆ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకునే హీరో పాత్ర డిజైన్ చేయడం జరిగింది. మీ స్టైల్లో ఎలా ఉండబోతుంది? నా స్టైల్లో సినిమాల్లో హీరోయిజం ఉంటుంది, లవ్ స్టోరీ ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది, అన్నీ ఉంటాయండి. పరిచయం చేసే హీరోల్లో ప్రతి సినిమాల్లో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. కాకపోతే ఇది నేటివిటీ, సంప్రదాయం, ప్రేమ, సంగీతం, సాహిత్యం అన్నీ ఉంటాయండి. పవర్ఫుల్గా ఉంటుంది, పవర్ ప్యాక్డ్గా ఉంటుంది. ఏ డైరెక్టర్ అయినా కాంబినేషన్ సెట్ చేసుకుంటారు, ఫ్రీ వేలో అంటే చాలా ఈజీగా సినిమా అయిపోవడాన్ని ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తుంటారు. మీరు ఎందుకండి సినిమాకి ప్రతిసారి కష్టతరమైన రీతిని ఎంచుకుని కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ని మీరు డీల్ చేసుకుంటానికి ఇష్టపడుతూ ఉంటారు? నా మూర్తి అన్న కోపం వచ్చినా కూడా దీనికి ఆదర్శం మాకు రామారావు గారే. రావణ బ్రహ్మ క్యారెక్టర్ ఎవరో టచ్ చేయరు. ఏ ఎస్వి రంగారావు గారికో, ఏ కైకల్య సత్యనారాయణ గారికో వాళ్ళు పోషిస్తారు. ఆ పాత్రను తీసుకోవటం, అందులో కోణాన్ని శోధించటం, పరిశోధించటం, దాన్ని అద్భుతంగా ఆవిష్కరింపజేయటం. ఇలాంటి పనులు, నడుంకు రోడ్ రోలర్ కట్టుకోవటం, ఇంక్లైన్ రోడ్డు మీదకి వెళ్తూ ఉంటాం, ఇలాంటి పనులు మాకు ఆదర్శం. అయినా అదే చేయటమే నాకు ఆనందం. అందులో పేరు వస్తే అతనికే వస్తుంది పేరు, మిగతా వాళ్ళందరికంటే అతనే ప్రొజెక్ట్ అవుతారు. అది అందులో నాకు ఆనందం ఉంది. చౌదరి గారు, నా పేరు హేమమాలిని అండి. సో ఇప్పుడు దాకా చాలా అద్భుతంగా ఉందండి. థ్యాంక్ యూ. సో ఇప్పుడు దాకా అందరూ మాట్లాడింది విన్నాం, మీరు మాట్లాడింది విన్నాం. మీకు ఎంత అభిమానం ఉన్నదో మాకు అందరికీ అర్థమైంది. ఫస్ట్ మీ హీరో గురించి మాట్లాడమన్నారు కాబట్టి చెప్తున్నా, చాలా అద్భుతంగా ఉన్నాడు ఆయన. అందరూ చెప్పినట్టుగా వాయిస్ అయితే చాలా చాలా బాగుంది. ఎంత పెద్ద భారీ లెవెల్ డైలాగ్ ఇచ్చినా ఆయన వాయిస్తో చెప్తే అందరూ ఫ్లాట్ అయిపోతారని అనిపించింది. సో అదైతే డెఫినెట్గా ఈ తరం వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసేటట్టుగానే ఉంది. అందరూ అన్నట్టుగానే ఆ కట్అవుట్ని చూస్తే మీరు 80s బ్యాక్డ్రాప్లో సినిమా ప్లాన్ చేస్తున్నా అన్నారు. బట్ ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ వైజ్లో ఆయన లాంచ్ చేస్తే ఇంకా బాగుంటుందన్న ఒక థాట్ వచ్చింది చూడంగానే, గ్లిమ్స్ చూడంగానే. మరి ఈ 18 monthsలో మీరు ఏ సెషన్స్లో ఆయనకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది? అతను అన్ని రకాలుగా ఉపయోగపడతాడు అన్న అపూర్వమైన నమ్మకం ఉందండి. అపూర్వమైన నమ్మకం అంటే అద్వితీయమైన నమ్మకం ఉందని నేను చెప్తున్నాను. ఎందుకంటే అతను 6 అడుగుల ఆజానుబాహుడు అండి. చక్కటి ద్రవిడియన్ అప్పర్ బాడీ ఉంటుంది, మంచి లెగ్స్ లెంతీగా ఉంటాయి. కత్తిలాగా అనకూడదు, అద్వితీయమైన డ్యాన్సర్, అద్భుతంగా డ్యాన్సులు చేస్తాడు. ఆ డ్యాన్సులు ఆయనే, నేను కరెక్ట్గా చెప్పాలంటే ఒక మ్యూజిక్ ఇస్తే ఆయనకి డ్యాన్స్ కంపోజ్ చేసుకుంటాడు స్వయంగా. డ్యాన్స్ డ్యాన్స్ లేని మ్యూజిక్ని ఇచ్చిన డ్యాన్స్ కంపోజ్ చేసుకుని కరెక్ట్గా చేస్తాడు చేంజ్ ఓవర్లన్నీ. చౌదరి, నేను రాధా అండి, ఆదాన్ మీడియా నుంచి. ఆదాన్ అన్న, ఆదా బర్సే. థ్యాంక్ యూ అన్న, చెప్పండి అన్న. వాయిస్ ఓవర్ కానీ, ఓత్ నేను ప్రమాణం చేస్తున్నానని చెప్పింది కానీ చాలా అద్భుతంగా ఉంది. ప్రమాణం చేస్తున్నాను, ఎస్. బాహుబలిలో ప్రభాస్ చేసినట్టు చేశారు. ఆ అబ్బాయి కట్అవుట్ కానీ, అది ఒక తెలుగు హీరోకు ఉండవలసిన అన్ని లక్షణాలు అబ్బాయిలో ఉన్నాయి. ఆ అబ్బాయికి ఆల్ ద బెస్ట్ తమ్ముడు అని లాస్ట్లో చెప్పారు. మేము కూడా ఆల్ ద బెస్ట్ తమ్ముడు అని చెప్తున్నాం. ఎందుకంటే రామారావు గారిని అన్నాం, ఈయన తమ్ముడు అంటాం కరెక్ట్ కాదేమో అని ఒక చిన్న డౌటు. 2, అగ్నిపర్వతం సినిమాలో కృష్ణ గారిది విజయశాంతి ఒక పాట ఉంటుంది. కాదు, ఈ గాలిలో ఆ సేమ్ పాటని లాహిరిలో మీరు సీతయ్యలోనా? ఎస్, సీతయ్యలో పెట్టారు. ఇదే ఈ సినిమాలో
1980 వరకు ఇట్లాంటి అమ్మాయిని చూడలేదని ఎన్టీ రామారావు గారు పాడారు. అలాంటిది ఏదైనా ఓ పాటను రీమేక్ చేసి పెట్టే అవకాశం ఉందా? ఆలోచన వచ్చిన వెంటనే ఫోన్ చేసి మీకు అన్నయ్య మీ ఆలోచన నాకు వచ్చింది, అది బాగా సెట్ అయింది సినిమాలో కూడా అని చెప్పి మీకు కృతజ్ఞతలు, ఈ ఆలోచన నాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటానన్న. పాత పాటని మళ్ళీ ఎన్టీ రామారావు గారిలో చూడాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ చౌదరి గారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. చౌదరి గారు ఇక్కడ దిస్ ఇస్ రాణి అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీఆర్ గారిని మీరు ఏ సామ్రాజ్యానికి రాణి అండి? G16 మీడియా అండి. వెరీ గుడ్. ఓకే. సో ఫస్ట్ ఎన్టీఆర్ గారిని చూడగానే ఐస్ అనేది ఒక స్మార్ట్ లుక్ని అయితే ఇచ్చింది. సో లవ్ స్టోరీస్ కూడా చాలా యాప్ట్ అవుతారు అనేది అనిపించింది. సో మీరు కథ విషయానికి వస్తే 1980s బ్యాక్డ్రాప్లో తీసుకున్నాను అని చెప్తున్నారు. సో ఫస్ట్ ఎన్టీఆర్ గారిని చూడగానే ఫస్ట్ గ్లిమ్స్లోనే మీకు ఐస్ దగ్గర పడిపోయానని మీరు చెప్పారు. తర్వాత ఇంకా నెక్స్ట్ చూడలేదన్నారు. సో కథ అప్పటికే రెడీ చేసేసుకున్నారా, లేదంటే ఆయన చూశాక కథ రాయడం? ఎప్పుడు కూడా అంటే నేను కొత్త హీరోలని ఫైనలైజ్ చేసుకున్న తర్వాత వాళ్ళ ఆహార్యాన్ని బట్టి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని బట్టి నేను కథలో మార్పులు చేసుకుంటూ వాళ్ళతో ట్రావెల్ అవుతూ కథని దానికి తగ్గట్టు వాళ్ళని తయారు చేస్తూ కథనిలో మార్పులు చేసుకుంటా. కథ బేసిక్గా ఒక స్వరూపం అనుకుంటాను. ఇప్పుడు దేవదాస్ చేస్తున్నప్పుడు రామ్కి నంచాకు చేయడం వచ్చని తెలిసి ఆ నంచాకు ఫైట్ పెట్టాను. దేవదాసులో రాము ఆహార్యంలో చిన్నపిల్లలా ఉంటాడు కాబట్టి అతనికి బైక్ ఉంటే అతను హీరో, బైక్ లేకపోతే అతనికి అంటే చిన్నపిల్లడే కాబట్టి. అదే పెద్ద హీరో అనుకోండి, కొంచెం బాడీ ఎక్కువ ఉందనుకోండి, వేరే రకంగా ఆలోచించేవాడు అతను హీరోయిజం. అట్లా నేను చేస్తుంటాను. అది ఇతన్ని చూసి ఇతనితో పాటు ఇతను మంచి 6 అడుగులు ఉన్నాడు కాబట్టి వేరే రకమైన ఇతని హీరోయిజాన్ని వేరే రకంగా డిజైన్ చేసుకుంటూ వెళ్ళాను. అది నా అలవాటు. సార్ దిస్ ఇస్ విజయ ప్రీతం సార్. ఎక్కడండి? విజయ ప్రీతం సార్. వెరీ గుడ్ సార్. ఎన్టీఆర్ గారిని అంటే 4th జనరేషన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అంతే కసి అంటే మీరు ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు కూడా మీ లోపల వైవిఎస్ చౌదరి అంటే వైవిధ్యంగా చూపించడానికి మీరు కూడా అంతే కసితో కనిపిస్తున్నారు సార్. దీనికి అంతటికి కూడా మీకు ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్. ఇప్పటికే మీరు చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. మేము ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ అంటే జూనియర్ ఎన్టీఆర్ గారిని. ఎవరండి? ఎన్టీఆర్ గారు అంటే మనకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు వచ్చే 4th జనరేషన్ ఎన్టీఆర్ గారిని మేము త్వరలో అంటే ముహూర్తం షాట్లో చూడాలని అనుకుంటున్నాము. అలాగే మా హీరోయిన్ గారు అంటే మనకు ఈ తెలంగాణ ఇటు సౌత్ నుంచే తీసుకుంటున్నారా, లేకపోతే ఇంకా అంటే ఆల్రెడీ సెలెక్షన్ అయిపోయింది అన్నారు కదా? తెలుగు అమ్మాయిని తీసేసుకున్నానండి ఆల్రెడీ. వీణారావు అని అనౌన్స్ చేశాను కూడా. నెక్స్ట్ వీక్ ఆవిడని అన్వైల్ చేస్తాను. ఆవిడ లుక్ని ఇలాగే ఒక వెరైటీగా, దాన్ని కూడా ఇలానే ప్లాన్ చేస్తున్నారు. వెరైటీగా ప్లాన్ చేశాను. అది మీకు నెక్స్ట్ వీక్ తెలిసిపోద్ది మీకు. ఓకే సార్. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్ అండ్ విష్ మీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సార్. ఇట్ వాజ్ అ వెరీ వెరీ ఫ్రెండ్లీ Q&A యాక్చువల్లీ. సో చాలా మంచి మంచి క్వశ్చన్స్ అడిగారు. సార్ కూడా చాలా ఓపిక్గా సమాధానాలు చెప్పారు. అండ్ డెఫినెట్ అంటే ఓపిక్గా వచ్చేస్తుంది వైవిఎస్ గారికి క్వశ్చన్స్ అనగానే. లైక్ చాలా చక్కగా ఎక్స్ప్లెనేటరీగా అంటే పిల్లలకి అరటిపండు ఒలిచినట్టుగా చెప్తారు సమాధానాలు కూడా. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ జనరేషన్ ఎన్టీఆర్ గారిని అందరూ కూడా ప్రోత్సహించండి. అండ్ ఈ సినిమాకి సంబంధించి మరో ప్రెస్ మీట్ మరో కొన్ని రోజుల్లో జరుగుతుంది. అండ్ అక్కడ మనము హీరోయిన్ వీణా రావు ఎలా ఉండబోతుందో ఏంటో అనేది చూడబోతున్నాము. సో సీ యూ ఆల్ సూన్. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అండ్ హ్యాపీ దివాళీ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్.